మీరు ఎటువైపు కూర్చుంటారు అని అడిగే ప్రశ్నలు ఉంటాయి. అలాంటి ప్రశ్నలకు చాలాసార్లు నేను దాటేస్తూ వస్తూ ఉంటాను. కానీ అందరూ దాటేయలేరు కదా. అలాంటప్పుడు మరి దాన్ని అనుకోకుండా అవలంబించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఈరోజు ఈ కార్యక్రమం తోడ్పడుతుందని నేను అనుకుంటున్నానండి. మన నమ్మకం అది సహాయం చేయాలండి. ప్రశ్నల్లోకి వెళ్దామండి. తప్పకుండా. వాస్తు శాస్త్రం అంటే ఏంటి, వాస్తు మత సంబంధమైనదా అనే విషయం మొదట చెప్పండి. తప్పకుండా అండి. ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న అండి. ఎందుకంటే ఈ రోజు చర్చా కార్యక్రమం అంతటి కూడా ఇది పునాది. అసలు వాస్తు శాస్త్రం అంటే చాలా మంది హైందవ సోదరులకు కూడా తెలియదు, పూర్తిగా తెలియదు. ఏదో సిద్ధాంతి గారు చెప్పారు కాబట్టి చేస్తారని. క్రైస్తవ సోదరులకి అసలు తెలియదు. ఈ వాస్తు బైబిల్లో ఉందని చెప్తున్నటువంటి వారికి, వాళ్ళు పాస్టర్లైనా పాస్టర్లు కాని వారైనా, బైబిల్ తెలియదు, వాస్తు తెలియదు వాళ్ళకి. అందుకనే ఈ కార్యక్రమంలో మనం వాస్తు గురించి కూలంకుషంగా మాట్లాడుకోవడం మంచిది. వాస్తు శాస్త్రము అది మతపరమైందా లేకపోతే ఇంకేటాన్ని చూడకముందు అసలు ముందు అది దాని ఆరిజిన్స్ ఏంటి, దాని పూర్వాపరాలు పుట్టుపూర్వోత్తరాలు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వాస్తు అనేది వస్న్ లేకపోతే వస్ అనేటువంటి మూల పదాల నుంచి, సంస్కృత పదాల నుంచి వచ్చిందండి. వస్ను అంటే ప్రదేశము అని, స్పేస్ అని. ఒక స్పేస్ ని ఇన్హాబిట్ చేసుకునేటప్పుడు, నివాస యోగ్యంగా మానవుడు చేసుకునేటప్పుడు దాన్ని ఎలా చేసుకోవాలి, సరిగా దాన్ని చేసుకోకపోతే, అంటే ఫిజికల్ ఓరియంటేషన్ అది సరిగా లేకపోతే దానివల్ల నష్టాలు వస్తాయి, అరిష్టం వస్తుంది, అనారోగ్యం వస్తుంది, దురదృష్టం వరిస్తుంది. ఇలాంటి నమ్మకాలు ఉన్నాయన్నమాట. మరొక వ్యుత్పత్తార్థం, ఎటిమాలజీ ఏంటంటే, బూదరాజు రాధాకృష్ణ గారు ఈనాడుకి భాషా స్వరూపాన్ని డెవలప్ చేసిన ఆయన. ఇప్పుడు లేరు, ఆయన పరమపదించారు. ఆయన తెలుగులో చాలా భాషా శాస్త్ర నిపుణుడు. ఆయన పదాల వాడుక పదాలను ఒక పుస్తకం రాశారు. అందులో వాస్తు గురించి ఒక పేరా కేటాయించారు ఆయన. దాంట్లో ఆయన ఏమన్నారంటే, వాస్తు అనేటువంటి మాట వస్తువు అనేటువంటి మూల పదం నుంచి వచ్చింది అని అన్నాడు ఆయన. అయితే వస్తువు అంటే ఏంటంటే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ పంచభూతాలు ఉన్నాయి కదా, సూర్యుడు, చంద్రుడు, గాలి, నీరు, అగ్ని, ఇవి భూమి, ఈ పంచభూతాలకు సంబంధించిన వస్తువులు అన్నమాట. సో ఈ వస్తువుల్ని బేస్ చేసుకొని వాటి చుట్టూ పరిభ్రమించే సిద్ధాంతం వాస్తు సిద్ధాంతం. అందుకని ఆ వస్తువు అనే పదం నుంచి వచ్చింది కాబట్టి వాస్తు అనే మాట రావడం జరిగింది. అయితే మనం ఆరిజిన్ లోకి కానీ వెళ్ళి చూస్తే, ఇదమిద్దంగా ఇదే ప్రామాణిక గ్రంథం అనడానికి వాస్తు శాస్త్రానికి అసలు ప్రామాణిక గ్రంథమే లేదు ఈ రోజుకి కూడా. మీరు ఏ సిద్ధాంతినైనా అడగండి, ఎలాంటి ఎక్స్పర్ట్నైనా మీరు అడగండి, ఇది ప్రామాణిక గ్రంథము అని అంటే ఆ గ్రంథం మనం తెచ్చుకొని చదవచ్చు. అలాంటి ప్రామాణిక గ్రంథం లేదు. ఇంకో రకంగా చెప్పాలంటే, వాస్తు ఒక పరిణామ ప్రక్రియ ద్వారా, అంటే ఒకప్పుడు వాస్తు వేరు, ఇప్పుడు వాస్తు వేరు, అది పరిణామం చెందుతూ మార్పులు చెందుతూ ఈ రోజు వ్యాపారానికి తగినట్టుగా, తాము బ్రతకడానికి తగినట్టుగా దాన్ని మలుచుకున్నారు. ఆరిజిన్స్ లోకి ఒకవేళ వెళ్తే ఒక రకమైనటువంటి అవగాహన ఏంటంటే, వీటన్నిటికీ ఎవిడెన్సెస్ లేవు. ఒక రకమైన అవగాహన ఏంటంటే, దాదాపు వేదిక్ పీరియడ్ లోనే, అంటే 4000 BC ఆ ప్రాంతం, లేకపోతే 3000 నుంచి 6000 BC క్రీస్తు పూర్వం ప్రాంతంలోనే వాస్తు గురించినటువంటి ఆలోచనలు జరిగాయి అనేటువంటి ఒక వాదన ఉంది. అయితే ఆ వాదనకి పట్టులేదు. అయితే కశ్యప శిల్పుడు కశ్యప శిల్ప శాస్త్రాన్ని ప్రతిపాదించాడు. తర్వాత ఆగమ శాస్త్రం, ఈ ఆగమ శాస్త్రం ఏంటంటే దేవాలయాలను ఎలా నిర్మించాలి అనేటువంటిది. సో అందుకని వాస్తుని ఆ రోజుల్లో ఏమన్నారంటే ఆలయ శిల్పకళ అని కూడా అన్నారు. ఆ తర్వాత వాస్తు శిల్ప శాస్త్రం అని కూడా అన్నారు. అయితే ఈ దేవాలయాల కోసం ఎలాగ వాటిని నిర్మించాలని కొన్ని సూత్రీకరణలు చేసుకున్నారు. ఆ సూత్రీకరణల తర్వాత ఏం చేశారంటే, రాజుల అంతఃపురాలకి అప్లై చేశారు ఈ వాస్తు శిల్పకళ సూత్రాలని. ఆ రోజుల్లో ఈ సామాన్య గృహాలకి అసలు వాస్తు లేదు, వాస్తు లేనే లేదు. దాదాపు క్రీస్తు శకం అంటే ఏడి వచ్చేటప్పటికి 12వ శతాబ్దము నుంచి 16వ శతాబ్దం ఈ మధ్య కాలంలో వాస్తు మీద విపరీతంగా పుస్తకాలు రాయడం మొదలుపెట్టారు. బేస్ లేదు, కానీ వాస్తు మీద విపరీతంగా పుస్తకాలు రాయడం మొదలుపెట్టారు. అలా మొదలుపెట్టిన తర్వాత కొన్ని పుస్తకాలు ఒకవేళ ఉదాహరించాలంటే, మానసర అని ఒక పుస్తకం రాశారు, తర్వాత సామరంగ సూత్రధార అని ఒక పుస్తకం రాశారు, తర్వాత మయమఠ అనే పుస్తకం రాశారు. అంతేకాకుండా మత్స్య పురాణంలో దాదాపు 16 మంది గురువులు వాస్తు సిద్ధాంతాలని కొన్నిటిని సూత్రీకరించాడు. అంటే భృగు నుంచి బృహస్పతి వరకు. సో ఇవండి కొంత బ్యాక్గ్రౌండ్ ఒకవేళ తెలుసుకోవాలంటే వాస్తుకున్నటువంటి బేసిస్ ఇది. సో దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుందంటే,
హిందూ మత గ్రంథాల్లో, మత పురాణాల్లో నుంచి పుట్టుకొచ్చినటువంటి ఒక నమ్మకం ఇది. నమ్మకం అంతే. చూసారా? సో వాస్తు యొక్క ఆరిజిన్ ఇస్లాంలో లేదు, క్రిస్టియానిటీలో లేదు, యూదు మతంలో కూడా లేదు. ఓకే. కేవలం ఈ హిందూ మతంలోంచి, ఈ పుస్తకాల్లోంచి క్రమేపీ అది పరిణామం చెందుతూ వచ్చిందనమాట. సో డెఫినెట్ గా ఇది మతపరమైందని చెప్పడానికి వీలవుతుంది. డెఫినెట్ గా చెప్పడానికి వీలవుతుంది. అయితే ఇంకొంచెం లోతుగా మనం వెళ్ళి చూస్తే ఈ ప్రశ్నకి ఇంకా జవాబు మనకి అర్థమవుతుంది. అసలు ఏమిటి ఈ వాస్తుశాస్త్రం, దేని మీద ఆధారపడి ఉంది అని అంటే ప్రాథమికంగా 2 సిద్ధాంతాల మీద ఆధారపడి ఉందండి. మొదటి సిద్ధాంతం ఏంటంటే పంచభూతాల ప్రభావం మన మీద ఉంటుంది. అంటే ఈ గాలి, నీరు, అగ్ని, సూర్యుడు, భూమి, ఈ పంచభూతాలు యొక్క ప్రభావం మానవ జీవితం మీద ఉంటుంది. మానవ జీవితము ఒక ప్రాస్పెరిటీలోకి, ఒక అభివృద్ధిలోకి వెళ్ళాలన్నా, లేకపోతే అరిష్టంలోకి వెళ్ళాలన్నా, దిగజారిపోవాలన్నా పంచభూతాల ప్రభావం మీద ఆధారపడి ఉంటుందన్నది మొట్టమొదటి నమ్మకం, సిద్ధాంతం వాస్తుశాస్త్రంలో. రెండవది ఏంటంటే ఒక ప్లేస్ ని తీసుకున్నప్పుడు, వాస్తు అంటే ప్రదేశం అని మనం గతంలో చూస్తాం. ఈ ప్రదేశాన్ని వాళ్ళు ఎలా డివైడ్ చేస్తారంటే ఒక మేల్ లైన్, ఒక ఫీమేల్ లైన్, ఈస్ట్ నుంచి వెస్ట్ దాకా, తూర్పు నుంచి పడమర దాకా నడి గీత గీస్తే, మధ్యలో గీత గీస్తే అది పురుష రేఖ అంటాం. అలాగే నార్త్ నుంచి సౌత్ కి అడ్డంగా మళ్ళీ గీత గీస్తే, అంటే మనం తూర్పు వైపు నిలబడి, దాన్ని ఫీమేల్ లైన్ అంటాం, స్త్రీ రేఖ అని అంటాం అనమాట. ఈ 2 రేఖలతోటి దాన్ని విభజిస్తారు ఆ స్థలాన్ని. ఆ స్థలాన్ని వాస్తు పురుష మండలం అంటారు. ఆ స్థలంలో ఉన్నటువంటి నడిమి భాగాన్ని, మధ్య భాగాన్ని బ్రహ్మతో పోలుస్తారు. బ్రహ్మ అంటే ఇటర్నల్ సోల్, అంటే మన ఆత్మలన్నీ వెళ్ళి పరమాత్మలో లీనమైపోతాయి. ఇది హిందూ మత నమ్మకం. సో ఆ ఇటర్నల్ సోల్కి, అంటే పరమాత్మకి, ఈ ఆత్మకి, మన జీవాత్మకి, మనిషి ఆత్మకి మధ్యలో సామరస్యతను చేకూర్చడమే వాస్తు యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీన్ని ఈ విధంగా డివిజన్ చేసినప్పుడు 4 కోణాలు వస్తాయి. మళ్ళీ మధ్యలో గీతలు గీస్తే, ఇలాగా ఇంటూ మార్క్ డయాగ్నల్స్ కనుక గీస్తే 8 వస్తాయి మొత్తం. సో ఈ 8 దిక్కుల్ని అష్టదిక్కులు అంటాం. అష్టదిక్కుల్ని పరిపాలించడానికి దేవతలు, దేవుళ్ళు ఉంటారు. వాళ్ళని అష్టదిక్పాలకులు అంటారు. సో 2 ప్రాథమిక సిద్ధాంతాలు ఏంటంటే ఈ పంచభూతాలని మనం వశం చేసుకోవాలి. వాస్తు సూత్రం ప్రకారం ఇల్లు కట్టుకుంటే పంచభూతాలు మన వశం అవుతాయి. వాటి ప్రభావాన్ని మనకు అనుకూలంగా మలుచుకోవచ్చు. ఎలాగా? 2 రేఖలు ప్రయాణం చేస్తాయి ఈ భూమి మీద నుంచి అని వాళ్ళ నమ్మకం. ఏమిటి 2 రేఖలు అంటే జీవిక్ రేఖ, ప్రాణిక్ రేఖ. జీవిక్ రేఖ సూర్యుడి దగ్గర నుంచి వస్తుంది, ప్రాణిక్ రేఖ భూ అయస్కాంతం నుంచి వస్తుంది, అయస్కాంత క్షేత్రం నుంచి వస్తుంది. ఈ 2 వాస్తు దోషంగా నుండి ఈ 2 క్లాష్ అవుతాయి. అలాగే అలా వాస్తు దోషం లేకుండా, మనం లోపభూయిష్టంగా లేకుండా కడితే ఈ 2 ప్యారలల్ గా ప్రయాణం చేస్తాయి ఇంట్లో. సో ఈ జీవిక్ రేఖ, ప్రాణిక్ రేఖ సూర్యుడి నుంచి వచ్చేది, భూమి నుంచి వచ్చేది, ఈ రేఖలు ప్యారలల్ గా సమాంతరంగా గాని క్లాష్ లేకుండా, క్రాస్ అవ్వకుండా ప్రయాణం చేస్తే మన ఇంట్లో అప్పుడు మనకి అదృష్టం వరిస్తుంది, మనం సుఖశాంతులతోటి ఉంటాం. ఇది మొదటి నమ్మకం. రెండవ నమ్మకం ఏంటంటే ఈ వాస్తు పురుష మండలాన్ని విభజించారు కదా, అష్టదిక్కులు ఉన్నాయి కదా, అష్టదిక్పాలకులు అంటే ఇప్పుడు తూర్పు, పడమర, పశ్చిమం అంటాము, ఉత్తరం, దక్షిణం, మళ్ళీ మనకి ఆగ్నేయము, వాయువ్యం ఉంటుంది తూర్పు వైపు. ఈ వెనక్కి వస్తే మనకి ఇటువైపు ఈశాన్యం ఉంటుంది, నార్త్ ఈస్ట్ అంటాము. ఇటువైపు కుడివైపుకి వస్తే ఆగ్నేయం ఉంటుంది, అంటే మనం తూర్పు వైపు నుంచి ఉంటే. మనం కానీ పడమర వైపు తిరిగి నుంచుంటే మన కుడి వైపుకి వాయువ్యం వస్తుంది, ఎడమ వైపుకి నైరుతి వస్తుంది. అంటే ఆగ్నేయంకి ఆపోజిట్ గా నైరుతి ఉంటుంది, ఈశాన్యంకి ఆపోజిట్ గా వాయువ్యం ఉంటుంది. సో ఈ అష్టదిక్పాలకుల్ని ప్రసన్నం చేసుకోవాలి. ఒకవేళ మనం అష్టదిక్పాలకులకి కోపం తెప్పించామనుకోండి, ఉదాహరణకి నైరుతి వైపు నైరుతి రాక్షసుడు, నైరుతి దేవత ఉందంటారు. నైరుతి వైపు ఇతనికి కోపం ఎక్కువ, నైరుతి రాక్షసుడికి. కాబట్టి నైరుతి వైపు ఎక్కువ బరువు ఉండాలి, అందుకని నీళ్ల ట్యాంక్ అట్టుకట్టుకుంటారు. చూసారా? ఒకవేళ అలా బరువు పెట్టకపోతే ఆయనకి కోపం వస్తుంది.
ఉదాహరణకి ఒక వాస్తు సిద్ధాంతి ఏం చెప్పాడంటే, నైరుతి రాక్షసుడికి ఒకవేళ కానీ కోపం వస్తే ఏం జరుగుతుంది మీకు నేను ఒకసారి చెప్తాను. నైరుతి మరణానికి మూలం, మరణం కూడా సంభవించేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు ఉదాహరణకి ఈశాన్యంలో ఉన్నటువంటి దేవుడు శివుడు. అందుకని ఈశాన్యంలో శివుడి పైన కొప్పులో గంగ ఉంటుంది కాబట్టి ఈశాన్యంలో మనం బోర్ వేసుకోవడము, నీళ్లు బావి తవ్వుకోవడం జరుగుతుంది. అక్కడే ఏదన్నా తొట్టి పెట్టాలన్నా కాళ్ళు కడుక్కోవడానికి అక్కడే పెడతారు. ఈయన ఒకవేళ ఈయనకి కోపం వస్తే సంతానానికి సంబంధించినటువంటి, ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు తీసుకురాగలడు. గుండె జబ్బులు, నరాల బలహీనత, యాక్సిడెంట్లు, పోలియో, అవయవ లోపాలు, మాట నత్తి వ్యాధులకు ఇతను కారకుడు. సో ఇవండి నమ్మకాలు. అంటే మీ ఎక్కువ సమయం నేను తీసుకోకూడదని అన్ని చెప్పట్లేదు నేను. ఇది నా దగ్గర ఉన్నటువంటిది ఏంటంటే ఒక ఫేమస్ వాస్తు సిద్ధాంతి చెప్పినటువంటి మాటలు ఇవి. నేను చెప్తున్న మాటలు కాదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి నేను సేకరించినటువంటి సమాచారం. మీరు ఇన్ని చెప్పారు కదండి, వీటన్నిటిని క్రైస్తవులు నమ్ముతారా? క్రైస్తవులకి ఇంత లోతుగా తెలియదు. తెలియదు కాబట్టి తెలియదు. ఒకవేళ కానీ ఈ రోజు 95 to 99% క్రైస్తవులు వాస్తుని నమ్ముతున్నారు, పాటిస్తున్నారు. కొంతమంది భయం చేత, కొంతమంది నమ్మకం చేత, మూఢ నమ్మకం చేత పాటిస్తున్నారు. అయితే వీళ్ళెవ్వరికీ కూడా లోతైనటువంటి రీసెర్చ్ చేసినటువంటి దాఖలాలు నాకైతే ఎక్కడా కనపడలేదు. ఎందుకంటే వాళ్ళతో నేను మాట్లాడాను, ఎందుకు మీరు పాటిస్తున్నారు, మీకు ఏం తెలుసు వాస్తు గురించి అంటే వాళ్ళకి నిజంగా పాపం ఏం తెలియదు. కాల్ తీసుకుందామండి. ఫస్ట్ కాల్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. పద్మిని గారు. చెప్పండి అమ్మా. చెప్పమ్మా. ప్రైజ్ ద లార్డ్ అమ్మా. అడగండి, మీ ప్రశ్న అడగండి. అవునమ్మా, చెప్పండి, అడగండి. ప్రకాష్ గారు రాజన్న నుంచి మాట్లాడుతాను. చెప్పండి. నేను ఒక బ్రాహ్మణ్ బిలీవర్ని బేసికల్లీ. ఓకే, ప్రకాష్ గారు చెప్పండి అమ్మా. పద్మిని గారు చెప్పండి, వినపడుతుంది. బ్రదర్ మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషం బ్రదర్, ఎందుకంటే మీరు చెప్పేవన్నీ చాలా నిక్కచ్చిగా చాలా చక్కగా ఉంటుంది. నేను చాలా అభిమానం బ్రదర్, మీరు ఎప్పుడు దీంట్లో చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటా. ఇప్పుడు వచ్చే బాక్సులకు అందరికీ మీరు చాలా ప్రత్యేకించబడ్డవారని నేను అనుకుంటాను. నేను 100% మీకు వస్తున్నారా మిమ్మల్ని చూడాలి, ఇప్పుడు ఆన్ చేద్దాం, మేము చూడాలని చాలా సంతోషం ఇస్తుంది. బేసిక్ గా వచ్చేసి తమిళ బ్రాండింగ్ అనమాట, బ్రాండింగ్ బిలీవర్ అండి. చెప్పండి పద్మిని గారు. ముందర వచ్చేసి నాకు ఒక వెంచర్ లో లాస్ట్ హౌస్ ఇప్పించాడండి. అది నైబర్ వాళ్ళతో మిక్స్ అయిపోయిన ల్యాండ్ ఇచ్చాడు, అది మోసం చేసి ఇచ్చాడంట. ఇప్పుడు మీదే ఫస్ట్ అని చెప్పేసి లాస్ట్ కార్నర్ ప్లాట్ ఇచ్చాడు. అది వచ్చేసి మా నైబర్ వచ్చేసి 50 years మాది ఆక్యుపై చేశాడు, కబ్జాకి ఇచ్చాడు. ఇప్పుడు నాకు వచ్చేసి నైరుతి అష్టవక్రంగా ఉంది, వాయువు పెరిగిపోయింది. దాన్ని కరి చేసుకున్నామని కొంచెం వదిలేదు, కొంచెం వదిలితే కొంచెం కడదామని స్టార్ట్ చేశాను సార్. కట్టుకోమని అందరికి చెప్పారు. కానీ బిల్డర్ కూడా ఏం చేశాడు, డబ్బు తీసుకొని లాస్ట్ ప్లాట్ కాబట్టి దాన్ని రిజిస్ట్రేషన్ చేయలేదు. ఆ ముక్కని రిజిస్ట్రేషన్ చేయకుండా వాడు మీదే కదా లాస్ట్ మీదే అని చెప్పి ఇచ్చేసాడు సార్. ఇచ్చిన చూస్తే ఇప్పుడు కట్టుకోమని అందరూ చెప్పి ఇక్కడ సత్య టైంకి లేదంటే వాళ్ళంతా ఆఫ్ చేస్తారు సార్. పిల్లర్స్ కాలమ్స్ అన్ని వేసి ఓపెన్ చేసేంత ఆగిపోయిందన్నమాట. ఆగిపోయి 3 years అయిపోయింది. ఎందుకంటే వాడు పక్కన వాడు మున్సిపాలిటీ కంప్లైంట్ ఇచ్చారంట, ఇక్కడ లేదు, రీసెంట్ లేదు, దాంతో ఇది ఆగిపోయింది సార్. ఆగిపోతే నేను 2-3 తీసుకొచ్చి చూపిస్తే వాళ్ళు ఏమంటారంటే చాలా భయంకరంగా ఉందండి, ఇప్పుడు వాస్తు దాన్ని మీరు కట్టుకోకూడదు, మీ బాబు చనిపోతాడు, మీకు ఒక బాబు వాడు చనిపోతాడు, మీ ఫ్యామిలీ లైఫ్ రూయిన్ అయిపోతుంది, మీ ఉద్యోగం పోతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయని 2-3 వాస్తు వాళ్ళు బిల్డర్స్ వచ్చి చెప్పారు సార్. అంటే నేను పట్టుదలగా లేదు, క్రిస్టియానిటీ మాకు వాస్తు అంతా ఉండదు కాబట్టి నేను కట్టుకోకూడదని చెప్పి నేను అగేన్స్ట్ కోర్టుకి వెళ్తున్నాను, లోకాయుక్త వెళ్తున్నాను. అన్ని చోట్ల అయితే నాకు ఫెయిల్యూర్స్ వస్తున్నాయి సార్. ఎక్కడ కూడా అంతా కూడా లోకల్ లీడర్స్ సబిత హోమ్లెస్ అన్నమాట దాదాపు మొత్తం అంతా లోకల్ అంతా ఒకటైపోయి నాకు అన్యాయం చేస్తున్నారు. నాది అట్లాగే ఆగిపోయింది, అన్ని ఓపెన్ అయిపోయింది ఇల్లంతా. దీంతో నా ఫ్యామిలీ లైఫ్ నిజంగానే రూయిన్ అయిపోతూ ఉంది. మా హస్బెండ్ ఇంకొక లేడీస్ పేరు పెట్టుకుని కంప్లీట్ గా మానేసాడు. నా బాబు రోజు రోజుకి మా ఇద్దరి మధ్య నలిగి వాడు సూసైడ్ చేస్తున్న పరిస్థితికి వస్తుంది. నిజమేమో అనిపిస్తుంది, వాస్తుని బిలీవ్ చేయాలా అని ఇప్పుడు కొంచెం భయం పట్టుకుంటారు. పద్మిని గారు, మీరు చాలా ప్రాక్టికల్ క్వశ్చన్ వేశారు. నిజానికి ఈ కార్యక్రమం అయిపోయే సమయానికి మీకు చాలా మీ డౌట్స్, మీ అనుమానాలు, మీ భయాలన్నీ చాలా వరకు తీరిపోతాయి. కానీ క్లుప్తంగా మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను.
మొట్టమొదటిది వాస్తు ఒక మూఢనమ్మకం అండి. మొట్టమొదటి విషయం వాస్తు మూఢనమ్మకం. ఇంతవరకు దాన్ని నిరూపించలేదు. ఇప్పుడు నేను అది చూపించబోతున్నాను. అది సైన్స్ కాదనేది, అది మూఢనమ్మకం అనేది నేను త్వరలో చూపించబోతున్నాను నా రీసెర్చ్ నుంచి నేను తెలుసుకున్న విషయాన్ని. రెండవది ఏంటంటే ఇది ఇలాంటి భయాల మీద బ్రతుకుతుంది ఈ రోజుకి కూడా వాస్తు. అంటే ప్రాణభీతి అనేటువంటి భయం మీద, భయాలన్నిటికంటే చాలా బలమైన భయం ఏంటంటే ప్రాణభీతి. ఈ ప్రాణభీతి అనేటువంటి భయం మీద ఇది నడుస్తోంది. కాబట్టి మీరు క్రైస్తవులైతే, మీరు కానీ వాక్యాన్ని నమ్మితే, వాక్యానికి శుద్ధ వ్యతిరేకం వాస్తు. యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, నన్ను వెంబడించేవాడు తన్ను తాను ఉపేక్షించుకోవాలి అని అన్నాడు. తన ప్రాణంను కాపాడుకోవడానికి ప్రయత్నించేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు అని అన్నాడు. నా నిమిత్తము సమస్తాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధపడేవాడు ప్రాణాన్ని కాపాడుకుంటాడు అని అన్నాడు. అంతకంటే మించి ఏంటంటే, ఒకవేళ మీకు ప్రాణభీతి వల్ల మీరు వాస్తును పాటించాలని ఎక్కడైనా లోపల దోబూచులాడుతూ ఉంటే, మీకు నేను ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. మీ దేవుడు, ఇప్పుడు మీరు పూజిస్తూ పాటిస్తున్నటువంటి దేవుడు మరణాన్ని గెలిచిన దేవుడు. ఆయన మీతో ఉంటే మీరు మరణాన్ని గెలవగలరు. మీ కుమారుడు కాదు కదా, మీరు కాదు కదా, ఎవరిని కూడా వాస్తు సంబంధితమైంది కానీ ఏ దుష్ట శక్తి కానీ మిమ్మల్ని టచ్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే మీరు దేవుని యొక్క నీడలో మీరు విశ్రమిస్తున్నారు కనుక. ఇది మీ నమ్మకం అయితే మీరు నిలబడండి. మీరు నిలబడితే మీ పక్కన ఆయన నిలబడతాడు. దేవుడి కోసం ఎవరైతే స్టాండ్ తీసుకుంటారో వారి పక్షాన మొట్టమొదటి నిలబడేవాడు దేవుడే. వాళ్ళు ఈ లోకంలో ఒంటరులు కావచ్చు, కానీ వారి పక్షాన దేవుడు మాత్రం ఉంటాడు. పద్మిని గారు, థ్యాంక్స్. అయితే వాస్తు మూఢనమ్మకమా లేకపోతే సైన్స్ లో నుంచి తీసుకున్నారా అనే విషయాలు కూడా చెప్పండి. ఆ కోణం మనం ఇంకా స్పృశించలేదు. వాస్తు సైన్స్ అనడానికి ఆధారాలు లేవు. మొట్టమొదటి విషయం ఏంటంటే, శాస్త్రము అని పేరు పడంగానే అది ఒక శాస్త్రీయమైంది అన్నటువంటి భావన కొంతమందికి కలగచ్చు. ఇప్పుడు విజ్ఞాన శాస్త్రం అంటాం, సాంఘిక శాస్త్రం అంటాం, జీవశాస్త్రం అంటాం. పక్కనే వాస్తు శాస్త్రం అన్నాం అనుకోండి, అది ఎలా ధ్వనిస్తుందంటే చెవికి, ఇది కూడా ఒక విజ్ఞాన శాస్త్రం లాంటిది, భౌతిక శాస్త్రం లాంటిది, జీవశాస్త్రం లాంటిది అనిపిస్తుంది. కానీ సంస్కృతంలో శాస్త్రం అంటే సైన్స్ అని కాదు అర్థం. సంస్కృతంలో శాస్త్రం అంటే ధర్మము అని అర్థం. ఒక రిలీజియస్ నామ్, ఒక మతపరమైన నియమావళి, దాన్ని శాస్త్రం అంటాం. రెండవ అర్థం ఏంటంటే ట్రెడిషన్, సంప్రదాయము. సో వాస్తు ఒక సంప్రదాయమే తప్ప ఒక మతపరమైన నమ్మకం మీద ఆధారపడి ఉనికిలోకి వచ్చి పరిణామం చెంది ఈ రోజు వేళ్ళూనుకుపోయినటువంటి భారత సమాజంలో ఒక సంప్రదాయమే తప్ప, ఒక అలవాటే తప్ప, ఒక ఆనవాయితే తప్ప అది సైన్స్, శాస్త్రం కాదు. ఇది ఎటిమాలజీ ప్రకారం వ్యుత్పత్తార్థాన్ని తీసుకొని మనం ఆలోచన చేస్తే కొన్ని కారణాలు నేను చూపిస్తాను ఎందుకు వాస్తు సైన్స్ కాదు. వాస్తు సైన్స్ కాదనే విషయం తెలుసుకోకముందు ఇంకొక కాల్ తీసుకుందాం. తప్పకుండా అండి. మహేష్ గారు, ప్రైజ్ తలాడండి. మీ ప్రశ్న అడగండి. ప్రైజ్ లాడండి, చెప్పండి. అదే మేము ఒక ఇంట్లో ఉండేవాళ్ళం సార్, కాకినాడలో ఉన్నప్పుడు. అది కిచెన్ బాత్రూమ్ కి అటాచ్మెంట్ చేసి ఉండేదండి. ఓకే. అది ఏంటంటే మా నాన్నగారు కొంచెం వాస్తు చూస్తారండి. ఓకే. అది చూసినప్పుడు మా నాన్నగారు ఇల్లు ఖాళీ చేసి ఇంట్లో ఉండద్దు, ఇది వాస్తు బాగోలేదు అని చెప్పేవారండి. ఓకే. ఆ తర్వాత ఆయన చెప్పిన మరి ఆ తర్వాత నా వ్యాపారం అంతా పాడైపోయింది మొత్తం, టోటల్ గా అన్ని పోయేసారు. సార్ మహేష్ గారు, ఆ ఇంట్లో మీరు ఎంతకాలం ఉన్నారు? మేము ఇంటికి 5 years ఉన్నాం సార్. 5 years ఉన్నారు. 5 years బిగినింగ్ లో చెప్పారా, మీ నాన్నగారు మధ్యలో చెప్పారా? అంటే మధ్యలో 1 year పోయి చెప్పారు సార్. సరే, ఆయన చెప్పక ముందు మీకు తెలియలేదా? తెలియలేదు సార్. ఎందుకు తెలియలేదు? మీ వ్యాపారం నష్టపోతుంటే తెలియాలి కదా. తెలియాలంటే ఇంట్లోకి వెళ్ళిన కొంచెం వ్యసనాలు పట్టేసింది సార్. సరే, నేను ఒక మాట చెప్తాను. వ్యసనాలకు నేను మీరు నష్టపోవడానికి కారణాలు ఇంకేమైనా ఉన్నాయేమో చూసుకోండి. కానీ మీకు ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. నేను ఇంటర్మీడియట్, డిగ్రీ, అంతకుముందు 10th క్లాసు మొత్తం చదివినటువంటి ఇంట్లో, ఆ ఇల్లు మా ఉమ్మడి కుటుంబం. మా ఇంట్లో మేడ పైన మేము ఉండేవాళ్ళం, కింద మా అత్తమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు. మేమున్న ఇంట్లో వంటగదికి ఆనుకొని బాత్రూమ్ ఉంది. కొన్ని సంవత్సరాలు ఉన్నాం, అంటే దశాబ్దం పైగా ఉన్నాం అక్కడ. ఓకే. ఆ ఇంట్లో ఉండంగానే చెల్లికి మంచి మ్యాచ్ ఫిక్స్ అయిందండి. ఆ ఇంట్లో ఉండంగానే మా తమ్ముడికి మ్యాచ్ ఫిక్స్ అయిందండి. ఆ ఇంట్లో ఉండంగానే అమ్మకి ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలు తీరిపోయినాయండి. ఇవన్నీ మా ప్రార్థన వల్ల జరిగాయి. ఓకే.
సో కిచెన్ కి అటాచ్డ్ గా బాత్రూమ్ ఉంటే అరిష్టం వస్తుంది అనేటువంటి నమ్మకము తప్పు. ఎందుకంటే నేనున్నాను, నేను దానికి ప్రత్యక్ష సాక్షిని. సో ఏదన్నా జరగంగానే దానికి ముడి పెడతాం. అది ఎలా ఉంటుందంటే, ఈ భ్రమ ఎలా ఉంటుందంటే, నేను ఎవరైనా మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి సోమవారం వెళ్ళాను, 6 గంటలకి కరెంటు పోయింది. నెక్స్ట్ సోమవారం మళ్ళీ వెళ్ళాను వాళ్ళ ఇంటికి, ఈసారి 4 గంటలకు వెళ్ళాను, మళ్ళీ కరెంటు పోయింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి సోమవారం వెళ్ళాను, ఒక 4-5 సోమవారాలు దాటిన తర్వాత మళ్ళీ ఈసారి 3 గంటలకు వెళ్ళాను, మళ్ళీ కరెంటు పోయింది. అప్పుడు వాళ్ళు అన్నారు, నువ్వు వచ్చినప్పుడల్లా కరెంటు పోతుంది అని అన్నారు, నీ వల్లే కరెంటు పోతుంది అని అన్నారు. కానీ కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేస్తే మెయింటెనెన్స్ కోసం తీసేసామండి అన్నారు. సోమవారం నువ్వు కరెంటు పోతుంది, సోమవారానికి నీకేదో లింక్ ఉంది అని అన్నారు. కానీ సోమవారాలే కరెంటు పోవట్ల వాళ్ళు కానీ జాగ్రత్తగా కానీ గమనిస్తే. సో ఇలా ఏమవుతుందంటే కాకతాళీయంగా కొన్ని ఏకీభవిస్తాయి, కొన్ని జరుగుతూ ఉంటాయి. వాటిల్ని పట్టుకుని అందులోంచి ఒక మూఢనమ్మకాన్ని బిల్డ్ చేసుకుని దీనివల్లే ఇది జరిగింది అని అనుకోవడం ఒక భ్రమ. అదే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. వాస్తు సైన్స్ కాదు అని అనడానికి ఇదే కారణం. సైన్స్ లో ఎలా ఉంటుందంటేనండి, కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ ఒకటి ఉంటుందండి సైన్స్ లో. కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్, ఉదాహరణకి పైనుంచి రాయి వేస్తే కింద పడుతుంది, పైనుంచి పెన్ వేసినా కింద పడుతుంది, పైనుంచి పేపర్ వేసినా కూడా కింద పడుతుంది. ఇన్ని వేస్తే కింద పడ్డాయి, నేను దూకి చూద్దామంటే నేను కూడా కింద పడతాను. చూసారా? అంటే అన్నింటికీ ఆ కాజ్ అండ్ ఎఫెక్ట్ పనిచేస్తుంది. కాజ్ ఏంటి? గురుత్వాకర్షణ శక్తి. ఎఫెక్ట్ ఏంటి? పైనుంచి వస్తువు కింద పడడం. గాలిలో వస్తువును వదిలేస్తే అది కింద పడిపోతుంది. ఇది అన్నింటికీ జరుగుతుంది. అంటే ఇక్కడ కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే కార్యకారక సంబంధము నిరూపితమవుతుంది. వాస్తులో అలా నిరూపితం అవ్వదు. ఒకవేళ కిచెన్ ని ఆనుకొని ఏంటి బాత్రూమ్ ఉండడం వల్ల అరిష్టం జరిగేటట్లయితే నాకు కూడా జరగాలి, అందరికీ జరగాలి. ఒకళ్ళకి జరిగి ఇంకొకరికి జరగకుండా ఉండదు, అలా జరగకుండా ఉండదు. తర్వాత ఆ ఇంట్లోనే మేము ఈశాన్యంలో మాకు తొట్టి లేదు, ఈశాన్యంలో మాకు ట్యాంక్ లేదు, మాకు వంటగది ట్యాంక్ కూడా ఆగ్నేయంలోనే ఉంది, కానీ మాకు ఎటువంటి అరిష్టాలు జరగలేదు. సో కాబట్టి వాస్తుని సైన్స్ అనాలంటే ఎప్పుడు అదే కాజ్ అదే ఎఫెక్ట్ ప్రొడ్యూస్ అవ్వాలి. ఎప్పుడు ఒకే రకమైన కాజ్ ఒకే రకమైన ఎఫెక్ట్ ప్రొడ్యూస్ అవ్వాలి. అలా ప్రొడ్యూస్ కాలేదనుకోండి, ఈ ఎఫెక్ట్ వల్లే ఈ కాజ్ వచ్చిందని చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు కాలు విరగడం అనేది సైకిల్ మీద నుంచి పడితే విరగచ్చు, బాత్రూంలో పడితే విరగచ్చు, దూకితే విరగచ్చు, తట్టుకొని పడడం వల్ల విరగచ్చు. కాజ్ ఏంటి చెప్పలేం. సో కాబట్టి ఒకే రకమైన కాజ్ ఒకే రకమైన ఎఫెక్ట్ ని కానీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటే ఇది సైన్స్ అనడానికి కొంత అవకాశం ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, సైన్స్ అని చెప్పడానికి సైన్స్కి ఒక డెఫినేషన్ ఉంది. నేను మీకు డిక్షనరీ డెఫినేషన్ చదువుతున్నాను. సైన్స్ అని అంటే ఇట్ ఈస్ అన్ ఆర్డర్లీ అరేంజ్డ్ నాలెడ్జ్ ఆబ్టైన్డ్ బై అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పెరిమెంటేషన్ ఆర్ టెస్టింగ్ ఆఫ్ ఫ్యాక్ట్స్. అంటే వాస్తవాల్ని పరిశీలన చేసి ప్రయోగాలు చేయడం ద్వారా, తర్వాత గమనించడం ద్వారా నిర్ధారించుకున్నటువంటి నాలెడ్జ్. మీరు వాస్తుని మీరు జాగ్రత్తగా కానీ పరిశీలన చేస్తే ఈ డెఫినేషన్కి సూట్ అవ్వదు వాస్తు. వాస్తు మనం ప్రయోగాలు చేసి మనం కానీ పరిశీలన చేసి కానీ పరిశోధన చేస్తే ఒక ఇంట్లో 2 సేమ్ వాస్తు ఉన్నటువంటి ఇంట్లో సేమ్ ఎఫెక్ట్స్ ఉండవు. చూసారా? ఇప్పుడు మేమే ఒక ఉదాహరణ. మహేష్ గారు ఉన్న లాంటి ఇంట్లోనే నేనున్నాను, సేమ్ ఎఫెక్ట్స్ లేవు. చూసారా? కాబట్టి నా నెగటివ్ ఎఫెక్ట్స్ కి కారణం ఇంకేదో ఉంది, దానికోసం నేను ప్రయత్నం చేయాలి అంతే తప్ప దానికి వెంటనే వాస్తుకి ముడిపెట్టేసేయకూడదు. సో అందువల్ల దాన్ని సైన్స్ అని మనం చెప్పడానికి వీల్లేదు. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ సైన్స్ అయితే ఉదాహరణకి ఇంజనీరింగ్ ఉందనుకోండి, సివిల్ ఇంజనీరింగ్ ఉందనుకోండి. సివిల్ ఇంజనీరింగ్ నేను హైదరాబాద్లో చదివినా, గుంటూరులో చదివినా, మలేషియాలో చదివినా సూత్రాలన్నీ ఒక రకంగానే ఉంటాయి. కానీ మీరు వాస్తులో చూడండి, ఈరోజు వాస్తు బాగలేదని బిల్డింగ్లు పడేస్తున్నది ఎవరు? క్రైస్తవులు కాదు. మెట్లు కూల్చేసి కొత్త మెట్లు ఇంకో దగ్గర నుంచి కడుతున్నది ఎవరు? ఈ మధ్య ఒక పార్టీ ఆయన కూడా అదే కడుతున్నాడు. ఇలా ఎవరు చేస్తున్నారు అంటే ఆల్రెడీ వాస్తు ప్రకారం ఇల్లు కట్టారు. అంటే అప్పుడు ఇల్లు కట్టినప్పుడు సిద్ధాంతి వేరు, ఇప్పుడు మెట్లు పడేయమన్నవాడు కిటికీ మార్చమన్నవాడు సిద్ధాంతి వేరు. అంటే ఇద్దరు సిద్ధాంతాలు, 2 భిన్నమైన సిద్ధాంతాలు వాస్తులో చెప్తున్నారంటే అది సైన్స్ కాదని నిరూపితం అయిపోతుంది. సైన్స్ లో ఎలా ఉంటుంది? ఏ మాస్టర్ చెప్పినా, ఏ లెక్చరర్ చెప్పినా, ఏ సైంటిస్ట్ చెప్పినా
ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే అందరూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అనే చెప్తారు. అందరూ భూమి ఒక పెద్ద అయస్కాంతం అంటే అందరూ భూమి ఒక పెద్ద అయస్కాంతం అనే చెప్తారు. సో మీరు సైన్స్ లో ఏ సూత్రం తీసుకున్నా ప్రతి కాలేజ్లో ప్రతి లెక్చరర్ ప్రతి సైంటిస్ట్ కూడా ఒకే విధమైనటువంటి సూత్రాన్ని చెప్తాడు. కానీ సిద్ధాంతులు అలా చెప్పట్లేదు. ఒక సిద్ధాంతికి ఇంకో సిద్ధాంతికి ఏనాడు పడదు. ఒక జ్యోతిష్కుడికి ఇంకో జ్యోతిష్కుడికి ఏనాడు కలవదు. అంటే వాళ్ళ స్వార్థ చింతన కోసం, వాళ్ళ స్వార్థ లాభాల ప్రయోజనాల కోసం ప్రజల యొక్క భయాన్ని క్యాష్ చేసుకుని వాళ్ళు ఈ సిద్ధాంతాలని వాళ్ళు ప్రాచుర్యం చేస్తున్నారు. సో కాబట్టి ఇది సైన్స్ అని అనడానికి ఎటువంటి దాఖలాలు లేవు. ఇంకొక చివరి మాట ఏంటంటే ఈ జీవిక రేఖ ప్రాణిక రేఖ అని చెప్తున్నారు కదా, భూమికి అయస్కాంత క్షేత్రం ఉంది నిజమే. కానీ ఆ అయస్కాంత క్షేత్రం నుంచి ప్రాణిక రేఖ వస్తున్నట్టు, సూర్యుడి యొక్క అక్షం నుంచి జీవిక రేఖ వస్తున్నట్టు ఇంతవరకు సైన్స్ లో ఎటువంటి దాఖలాలు లేవు. అవి ఇలా కడితే క్లాష్ అవ్వవని, ఇలా కడితే క్లాష్ అవుతాయని అనడానికి కూడా దాఖలాలు లేవు. కాబట్టి ఇది సైన్స్ అని అనడానికి ఏ మాత్రం కూడా వీలు కాదు. ఇంకో కాల్ తీసుకుందామండి. శాస్త్రి గారు హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. హలో శాస్త్రి గారు అండి. అవునండి సార్, మా బావగారి ఇల్లు యాక్చువల్ గా నైరుతి సైడ్ పెద్ద సెప్టిక్ ట్యాంక్ కట్టారండి అప్పుడు. అయితే కట్టిన 5 years కి ఆయన చనిపోయారు. సో అయితే అందరూ ఏమనంటే మీరు నైరుతిలో పెద్ద గుంట పెట్టారు, అక్కడ బరువు ఉండాల్సింది పోయి మీరు అక్కడ రివర్స్ అయింది కాబట్టి మీకు ఆయన అర్ధాంతరంగా 45 years కి చనిపోయారు హార్ట్ అటాక్ తో. సో అది అన్నప్పుడు దానికి కొంత మేము నమ్మలేదు కానివ్వండి. కానీ వాళ్ళు చెప్పిన మాట ప్రకారం అన్ని తర్వాత ఇల్లంతా కూడా కరెక్షన్ చేశాము. సో అది కొద్దిగా డౌట్ ఉంది సార్, అదేమన్నా బిలీవబుల్ నాట్ అనేది. ఏం లేదు సార్, నేను అంటే ఇలా చెప్తే బాధపడతారేమో, ఇలా మాట్లాడుకుందాం. సపోజ్ మా ఇంట్లో నేను నైరుతిలో గుంట తీయడం వల్ల నేను చచ్చిపోయాను అనుకుందాం. మళ్ళీ గుంట పూడ్చితే నేను బతకాలి. అంటే మనం లాజికల్గా మాట్లాడుకుంటే ఒక మాట, చనిపోయిన వారు ఎందుకు చనిపోయారని ఆ రోజు మీరు హాస్పిటల్లో ఆరా తీస్తే డాక్టర్ గారు మీకు చెప్తారు డెత్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు. ఈ కారణం చేత డెత్ సర్టిఫికేట్లో ఏమనుంది? నైరుతిలో గుంట తవ్వడం వల్ల ఈయన మృతి చెందాడనుందా, లేకపోతే హార్ట్ లో బ్లాక్ రావడం వల్ల మృతి చెందాడనుందా, కిడ్నీ ఫెయిల్ అవడం వల్ల మృతి చెందాడనుందా? హాస్పిటల్లో కానీ చనిపోతే వాళ్ళు రీజన్స్ ఇస్తారు. సో ఆ రీజన్స్ ని వదిలిపెట్టేసి ఎవరో ఏదో చెప్పారు మనకి, నిజమే చెప్తారు, చెప్పినప్పుడు ఒక రకమైనటువంటి గిలి ఏర్పడుతుంది, ఒక రకమైన క్వశ్చన్ మార్క్, సందేహాలు మనకు వస్తాయి. కానీ ఎలా చెప్పగలం? దాన్ని బట్టే ఈయన చనిపోయాడని ఎలా చెప్పగలం? ఆధారాలు లేవు కదా. ఆధారాలు లేని దానికి మనం ఎలా నమ్మగలం? దానికి తోడు మన దేవుడు మరణం పైన కూడా దేవుడు, జీవమరణాల పైన దేవుడు, మరణాన్ని గెలిచిన దేవుడు. ఈ దేవుడు నీ దాటి మరణం ఎలా సంభవిస్తుంది? ఈ దేవుడి కంటే నైరుతి రాక్షసుడు గొప్పవాడా? ఒకవేళ నైరుతి రాక్షసుడు ఉండుంటే ఆలోచన చేయండి. ఒకవేళ ప్రకాష్ అనేటువంటి నేను నైరుతి రాక్షసుడి వల్ల నేను చనిపోయాను, లేకపోతే మా ఇంట్లో వాళ్ళు చనిపోయారని నేను అనుకుంటే నేనేం చేస్తున్నానంటే ఇండైరెక్ట్ గా పునరుద్ధానుడైనటువంటి మరణాన్ని గెలిచినటువంటి నా దేవుడి కంటే ఈ నైరుతి రాక్షసుడు గొప్పవాడు అని ఇండైరెక్ట్ గా డిక్లేర్ చేస్తున్నాను, ప్రకటిస్తున్నాను. ఇది తప్పు కదా? ఇది తప్పు కదా? తప్పండి. ఆలోచన చేయండి శాస్త్రి గారు. ఓకే అండి. తేజ గారు లండన్ నుంచి లైన్ లో ఉన్నారు, తీసుకుందాం కాల్. తేజ గారు హలో. నా పేరు తేజ అండి, లండన్ నుంచి. చెప్పండి, మీరు అడగండి, ప్రకాష్ గారిని అడగండి. గుడ్ ఈవినింగ్ ప్రకాష్ గారు. గుడ్ ఈవినింగ్ అండి తేజ గారు, చెప్పండి. అంటే ఏం లేదు, నేను ఐటీ ప్రొఫెషనల్ అండి లండన్ లో. అంటే ఇప్పుడు కొత్తగా ఏం స్టార్ట్ చేసినా గానీ నాకు ఏమి ఎఫెక్టివ్ రిజల్ట్స్ రావట్లేదు. నా యాటిట్యూడ్ లో ఎలా మార్చాలి అనేది, ఎలాగా నేను ప్రోగ్రెస్ అవ్వాలి అనేది క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను సార్ని. ఓకే చెప్పండి, మీ ప్రశ్న ఏంటి? ఇదేనా మీ ప్రశ్న? ఇంకేమన్నా ఉందా? హలో సార్, మీ ప్రశ్న అడగండి, మీ ప్రశ్న అడగండి. అదే సార్, ఎందుకు ప్రోగ్రెస్ రావట్లేదు? ఎస్ సార్. ఓకే రైట్. మీరేమనుకుంటున్నారు? పేరేమన్నారు? తేజ గారు. తేజ కదండి మీ పేరు? తేజ గారు. తేజ గారు మీరేమనుకుంటున్నారు? దీనికి వాస్తుకి ఏమైనా లింక్ ఉందనుకుంటున్నారా? వాస్తవం కాదు, యాటిట్యూడ్ లో ఏమన్నా పాజిటివ్ యాటిట్యూడ్ ఎలాగా డెవలప్ చేసుకోవాలి ఏంటి అనేది ఒక చిన్న మాట చెప్పుకుందామండి. ఈరోజు చాలా మంది
బిజినెస్లో కానీ వాళ్ళు స్టార్ట్ చేసిన వెంచర్స్లో కానీ నష్టపోతున్నారు కాదంటారా? 100 మంది బిజినెస్ చేస్తే ఎంతమంది వెంచర్లో ముందుకెళ్తున్నారు? వాళ్ళందరూ వాస్తు చూసుకుంటున్నారు, వాళ్ళందరూ ముహూర్తాలు పెట్టుకుంటున్నారు, వాళ్ళందరూ జ్యోతిష్యాన్ని పాటిస్తున్నారు. మరి వాళ్ళకెందుకు నష్టాలు వస్తున్నాయి? సో కాబట్టి నేను ఒక వెంచర్ స్టార్ట్ చేస్తే దాంట్లో ముందుకెళ్ళడానికి వెనక్కి వెళ్ళడానికి వీటికి ఎటువంటి సంబంధం లేదు. బహుశా నా వ్యూహంలో ఎక్కడో తేడా ఉండాలి, ఓకే, నా తెలివితేటల్లో ఎక్కడో తేడా ఉండాలి, నా అప్రోచ్ కస్టమర్స్కి నాకు ఉన్నటువంటి అప్రోచ్లో ఎక్కడో తేడా ఉండాలి, లేకపోతే నాకు కష్టపడే విషయంలో ఎక్కడో తేడా ఉండాలి, లేకపోతే ఎక్కడ నేను ప్రయత్నం చేయాలో అక్కడ కాకుండా వేరే చోట ఇంకెక్కడైనా ప్రయత్నం చేస్తున్నానేమో తేడా ఉండాలి. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఒక వ్యక్తి తన వెంచర్లో ఫెయిల్ అయ్యాడు బైబిల్లో. ఆ వ్యక్తికి కొత్త కాదు ఆ వెంచరు, ఆ వ్యక్తి అందులో ఆరితేరిన వ్యక్తి. అతని పేరు పేతురు. అతను రాత్రంతా కూడా వలలు వేస్తూనే ఉన్నాడు, కానీ అతనికి శూన్యం, ఒక్క చేప కూడా పడలేదు. ఉదయాన్నే యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆయన బోట్ తీసుకొని అందులో కాసేపు ప్రసంగం చేశారు. చేసిన తర్వాత ఆయన్ని చూసి సీమోను వెళ్ళి వల వేయమన్నాడు. ఆయన చూపించిన ప్రదేశము ఏంటంటే రాత్రంతా ఈయన వల వేసిన ప్రదేశమే. నిజానికి ఆయన వలలు వేయమన్నాడు. ఈయన హాఫ్ హార్ట్ తోటి, అర్ధ మనసుతోటి వెళ్ళి ఒక్క వల వేశాడు. వెంచర్లో ఫెయిల్ అయ్యాడు. ఎక్కడ ఫెయిల్ అయ్యాడో అక్కడే వలల్లో పడవలసిన చేపలు వలలో పడి పిగిలిపోయింది వల. ముందు ఎందుకు పేతురుకి చేపలు పడలేదు, ఇప్పుడు చేపలు ఎందుకు పడ్డాయి? ముందు పేతురు ఎంతో అనుభవజ్ఞుడు, ఎక్కడ వల వేయాలో, ఎప్పుడు వేయాలో, ఎలా వేయాలో అతనికి బాగా తెలుసు. కానీ అతను వెంచర్లో ఫెయిల్ అయ్యాడు. కానీ యేసుప్రభు రాగానే వెంచర్లో ఆయన ముందుకెళ్ళాడు. కారణం ఏమై ఉంటుంది? మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నేను ఎక్కడ ఫెయిల్ అయ్యానో అక్కడే నన్ను పాస్ చేయగలడు ఆయన చిత్తమైతే. ఒకవేళ ఫెయిల్ అవుతూనే ఉండాలి, మై కప్ ఆఫ్ టీ ఈజ్ నాట్ దాట్, మై కప్ ఆఫ్ టీ ఈజ్ సంథింగ్ ఎల్స్ అయితే నన్ను ఫెయిల్ చేస్తూనే ఉంటాడు అంటిల్ అన్లెస్ ఐ రియలైజ్. ఒకవేళ దట్ ఈస్ మై కప్ ఆఫ్ టీ బట్ ఐ ఫెయిల్ బికాస్ ఆఫ్ అదర్ రీజన్స్, వేరే కారణాల వల్ల ఫెయిల్ అవుతున్నాను, నేను ఎక్కడ ఓడిపోయానో అక్కడ నన్ను గెలిపించగలడు ఆయన. నా జీవితంలో ఈ వాక్య భాగం చదివిన తర్వాత, నేను మోకాళ్ళుని ప్రార్థన చేసిన తర్వాత, ఏ ఏరియాలో నేను కుంటుపడిపోయానో, ఏ ఏరియాలో నేను ఓడిపోయానో ఆ ఏరియాలో నన్ను గెలిపించమని నేను అడిగితే ఆయన గెలిపించాడు. నేను ప్రత్యక్ష సాక్షిని. మీకు కొంతవరకు ఆన్సర్ దొరికి ఉంటుందని నేను అనుకుంటున్నాను తేజ గారు. ఓకే అండి, ఇంకో కాల్ తీసుకుందామండి. చెప్పండి. చెప్పండి. నేను కన్వర్టెడ్ క్రిస్టియన్ అండి. వేరొక కన్వర్టెడ్ క్రిస్టియన్ సిస్టర్ నన్ను క్వశ్చన్ అడిగారండి. అదేంటంటే నోవహు కాలంలో ఓడని నిర్మించేటప్పుడు దేవుడు మెజర్మెంట్స్ ఇచ్చారు కదా, అలాగే యెరూషలేము దేవాలయాన్ని నిర్మించేటప్పుడు కూడా ఆ మెజర్మెంట్స్ చెప్పారు కదా, అలాగే పరలోక పట్టణం గురించి చెప్పేటప్పుడు కూడా దాని మెజర్మెంట్స్ గురించి మాట్లాడారు. మరి బైబిల్లోనే కొలతలు ఉన్నప్పుడు మరి వాస్తుని ఒక సైన్స్ గా తీసుకుని మనం ఫాలో చేస్తే తప్పేంటి అని అడిగారు బ్రదర్. నేను దానికి ఆన్సర్ చేయలేకపోయాను. మంచి ప్రశ్న వేశారు. ఇది చాలా ఎక్కువగా క్రైస్తవుల్ని మభ్య పెడుతున్నటువంటి అపోహ. ఏమండి, నేను ఒక మాట చెప్తాను. మల్లెపూలు తెల్లగా ఉంటాయి, పాలు తెల్లగా ఉంటుంది, గోడ కూడా తెల్లగా ఉంటుంది. 3 ఒకటే అని చెప్తామా? చెప్పలేం. మెజర్మెంట్స్ చాలా చోట్ల ఉంటాయి. నేను ఈ సూట్ కుట్టించుకోవాలంటే మెజర్మెంట్స్ ఉంటాయండి. వాస్తుందంటారా? లేదు. మెజర్మెంట్స్ ఎక్కడుంటాయి? ఒక ఇల్లు కట్టేటప్పుడు, ఒక దేవాలయం కట్టేటప్పుడు, ఒక కట్టడం కట్టేటప్పుడు మెజర్మెంట్స్ ఎందుకుంటాయి? ఇంజనీరింగ్ కాబట్టి ఉంటాయి. మన అవసరాన్ని బట్టి బెడ్రూమ్ ఎంత వెడల్పు ఉండాలి, ఎంత పొడుగు ఉండాలో మనం పెట్టుకుంటాం. బాత్రూమ్ ఎలా ఉండాలో మనం పెట్టుకుంటాం. కేవలం కొలతలను ఆధారం చేసుకుని వాస్తుని ఎలా నిర్ధారిస్తారు? నిర్ధారించలేరు. వాస్తు దిక్కులకు సంబంధించిందండి, వాస్తు ఎత్తు పల్లాలకు సంబంధించిందండి. వాస్తు ఎటువైపు ఏది ఉండాలి, ఏది అభిముఖంగా ఉండాలి, ఏది తిరోగమనంలో ఉండాలి, భిన్నముఖంలో ఉండాలి, ఇలాగా చెప్పేది వాస్తు. కొలతలుండవు వాస్తులో, దిక్కులుంటాయి వాస్తులో. అందుకని వాస్తు గురించి పూర్తిగా మీరు తెలుసుకుంటే అప్పుడు మీకు అర్థమవుతుంది ఇది కొలతలకు సంబంధించిందా ఇంకా దేనికైనా సంబంధించిందా. ప్రతి ఇంజనీరింగ్లో కొలతలు ఉంటాయి, ప్రతి చోట కొలతలు ఉంటాయి. ఎందుకంటే మీరు వంట చేసినప్పుడు కొలతలు ఉంటాయి, మీరు ఒక కేక్ చేయాలంటే కొలతలు ఉంటాయి, మీరు ఒక ఉగాది పచ్చడి చేయాలంటే కొలతలు ఉంటాయి,
కొలతలకి వాస్తుకి సంబంధం లేదండి. సో కాబట్టి కొలతల్ని చూసి వాస్తుని దయచేసి భ్రమించకండి. ఇంకో కాల్ తీసుకుందామండి. చెప్పండి సార్. నా పేరు మోజెస్ అండి. మోజెస్ గారు చెప్పండి. కృష్ణా జిల్లా నుంచి. ఓకే, ప్రశ్న అడగండి ప్రకాష్ గారిని. ఏం లేదు సార్, బైబిల్లో తగ్గించండి, పేర్లు ఉన్నాయి, దిక్కులు కూడా ఉన్నాయి అని చెప్పేసి అని చెప్తున్నారు. ఓకే, కొంతమంది సేవకులు కూడా. చెప్పండి చెప్పండి, మీరు చెప్తున్నారు అయ్య గారు. అందుకని దాని విషయం అయ్యి మరి బైబిల్లో కూడా రాయబడి ఉన్నాయి కదా, దిక్కులు అని, ఉత్తర దిక్కున దేవుని సభాపర్వతం ఉందని, బైబిల్లో ఉన్న దిక్కులు ఉత్తరాన్ని ఉందని చెప్పేసి బైబిల్లో చెప్పబడిందని చెప్తున్నారు. రైట్ అండి, మంచిది మంచిది. బైబిల్లో ఉన్న దిక్కులు వాస్తులో ఉన్న దిక్కులు ఒకటేనా? ఇప్పుడు ఒక నావికుడు ఓడ నడిపేటప్పుడు దిక్కు చూసుకొని నడుపుతాడు. వాడికి ఒక కంపాస్ దిక్సూచి ఉంటుంది. అది వాస్తు ప్రకారం వెళ్తాడా, లేకపోతే అయస్కాంతం చూపించే దిక్కు ప్రకారం వెళ్తాడా? నాకు చెప్పండి. చిన్నప్పుడు మనము హై స్కూల్లో చదివేటప్పుడు తూర్పుని ఎలా గుర్తించాలి అంటే, సూర్యుడు ఎక్కడ లెగుస్తాడో దాన్ని తూర్పుగా గుర్తించాలి, అటువైపు తిరిగి చేతులు ఇలా పెట్టాలి. అలా సూర్యుడి వైపు తిరిగి చేతులు ఇలా పెడితే నా లెఫ్ట్ సైడ్ ఉత్తరము, నా కుడి సైడు రైట్ సైడ్ దక్షిణము, నా వెనక పశ్చిమం అని మనకి టీచర్లు నేర్పిస్తారు, దిక్కులు నేర్పిస్తారు. అది వాస్తా. సో బైబిల్లో దిక్కులు ఎక్కడైనా ఈ దిక్కులో ఈ దేవుడు ఉంటాడు, ఆ దిక్కులో ఆ దేవుడు ఉంటాడు. ఈ దిక్కుల్లో ఉన్నటువంటి అష్టదేవుళ్లను మనం ప్రసన్నం చేసుకోకపోతే ఈ జబ్బులు వస్తాయి, ఈ అరిష్టం కలుగుతుంది, ఈ ప్రమాదం కలుగుతుంది, కాబట్టి వాళ్ళని పూజ చేయాలి అని బైబిల్లో ఉందా? లేకపోతే నేనే నీ దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు, పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని, భూమి కింద ఉన్న నీటి అందే గాని ఉండు, దేని ప్రతిరూపంను నువ్వు పెట్టకూడదు, మరి దేనికి నువ్వు మొక్కకూడదు అని ఉందా? వాస్తులో ఏమనుంది? 8 మంది దేవతలకు మొక్కమనుంది, 8 మంది దేవతల్ని ప్రసన్నం చేసుకోమనుంది, ప్రతి దిక్కులో ఒకడు ఉంటాడనుంది. కానీ బైబిల్లో ఉన్న దిక్కులేంటి? ఈ దేవుడు అన్ని దిక్కులకు ఒకే దేవుడు, అష్ట దిక్కులకు ఒకే దేవుడు. దాన్ని మీరు ఇంకా ఇంకా విభజించుకున్నా ఏమనుంది బైబిల్లో? భూమికిను ఆకాశమునకును ఆయన ప్రభువు అయి ఉన్నాడు. కాబట్టి దిక్కుకు ఒక దేవుడు బైబిల్లో లేడు, మనకు ఒకే దేవుడు ఉన్నాడు. ఆయన ఏమన్నాడు యెషయా గ్రంథంలో? నేను ఒక్కడినే, నాకు ఇటుపక్క గాని అటుపక్క గాని ఎవడూ లేడు, నా మహిమను ఎవరితో నేను పంచుకోలేను. ఇది బైబిల్ బోధ. బైబిల్లో దిక్కులు వేరండి, వాస్తులో దిక్కులు వేరు. నేను అందుకే అంటున్నాను, తెల్లనివన్నీ పాలు కాదు, తెల్ల గోడ, తెల్ల చొక్క, తెల్ల మల్లె, తెల్ల పాలు అన్నీ ఒకటి అవ్వవు. తెలుపు ఉంది కదా అని చెప్పి పళ్ళు కూడా తెల్లగా ఉంటాయి, ఒకటి అవ్వవు. సో దయచేసి ఏదో ఒక్క మాట కలిసింది కదా అని చెప్పి వాస్తు బైబిల్లో ఉందని దయచేసి అనకండి ప్లీజ్. ఓకే అండి, ఇంకొక కాల్ తీసుకుందామండి. శ్యామ్ గారు కాకినాడ నుంచి లైన్ లో ఉన్నారు. శ్యామ్ గారు ప్రైజ్ దలాడండి. శ్యామ్ గారు. సార్ ఈస్ట్ గోదావరి కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. అవునండి, విన్నాం. చెప్పండి చెప్పండి మీ ప్రశ్న. సార్ ఇల్లు ఈస్ట్ ఫేసింగ్ ఉన్నది సార్. అయితే అది ఇల్లు డౌన్ గా ఉండడం, రోడ్ అమ్మ బాగా హైట్ లో ఉండడం వల్ల ఇంట్లో బాగా ప్రాబ్లమ్స్ రావడం, తర్వాత మ్యారేజెస్ కానీ ఇంకేమీ కాకపోవడం, బాగా ఎక్కువగా ట్రబుల్స్ వస్తున్నాయి సార్. అంటే ఇల్లు ఈస్ట్ ఫేసింగ్ ఉండడం వల్ల మ్యారేజ్ కావట్లేదని అనుకుంటున్నారా మీరు? సార్ యాక్చువల్లీ నేను పాస్ గారు అబ్బాయిని సార్. అందరూ డైలీ నెక్స్ట్ నేను ఇంజనీరింగ్ కూడా సివిల్ ఇంజనీరింగ్ చేసి కంప్లీట్ చేశాను సార్. వెరీ గుడ్ అండి, మంచిది. సివిల్ ఇంజనీరింగ్ లో మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. భారతదేశంలో సౌత్ ఇండియాలో ఈస్ట్ లో ముఖద్వారం ఉంటే బాగుంటుందా, సౌత్ లో ముఖద్వారం ఉంటే బాగుంటుందా? మీరు చెప్పండి నాకు. సార్ ఈస్ట్ ఫేసింగ్ అయితే చాలా బాగుంటుంది సార్. మరి విండ్ ఎటు నుంచి ఎటు ప్రయాణం చేస్తుంది చలికాలం, విండ్ ఎటు నుంచి ఎటు ప్రయాణం చేస్తుంది ఎండాకాలం, దాన్ని బట్టి సౌత్ లో బాగుంటుందా, సౌత్ ఫేసింగ్ బాగుంటుందా, ఈస్ట్ ఫేసింగ్ బాగుంటుందా? సార్ ఎక్కువగా ఈస్ట్ ఫేసింగ్ అయితే బాగుంటుందని నా అభిప్రాయం సార్. అభిప్రాయం కాదు, మీ సైన్స్ ఏం చెప్తుంది? సార్ ఐ థింక్ నేను సైన్స్ ని ఎక్కువగా బిలీవ్ చేయను సార్, కానీ ఈస్ట్ ఫేసింగ్. అక్కడే ప్రాబ్లం వచ్చింది. మీరు ఇంజనీరింగ్ చేసి ఇంజనీరింగ్ లో వదిలేసి వాస్తుని నమ్ముతున్నారు, అందువల్ల మీకు గిలి పట్టుకుంది. సార్ అది కాదు సార్, వన్ థింగ్ మా పక్కన అడగడం బట్టి సంథింగ్ డౌట్. ఒక్క మాట నేనేమంటున్నానంటే, మీకు రూఢిగా తెలుసా ఈ గేట్ ఇక్కడ పెట్టడం వల్లే మీకు పెళ్లి కాలేదు, లేకపోతే మీ ఇంట్లో పెళ్లిళ్ళు కాలేదు అని చెప్పగలరా? సార్ ఒకసారి అన్నాను సార్, డాడీ మాట్లాడతాను సార్. పాస్ గారు సార్ ఆయన. రైట్. హలో చెప్పండి పాస్ గారు. ప్రైజ్ అండి. ప్రైజ్ లాడండి. ఇప్పుడు వాస్తు కోసం కొంచెం ప్రాబ్లం ఉన్నది, అది దానికోసం ఆలోచిస్తున్నాం అండి. వాస్తు నిజమైతే కదా సార్ ప్రాబ్లం కావడానికి, నిజం లేని దానికి ఏం ప్రాబ్లం ఉంటుంది?
నిజం కాదని మేము తేల్చేసాం, చూపించాం కదా. ఇప్పుడు శంకుస్థాపన చేయగది రమ్మంటుంటారు, అది ఎలాగే ఏంటండి? ఏదైనా సరే వాస్తు నిజం కాదు, సైన్స్ కాదని చూసాం, అది మతపరమైనదని చూసాం, అది విగ్రహార్పితమైనదని చూసాం, అది వాక్యానికి అనుగుణంగా లేదని కూడా చూసాం, హేతుబద్ధంగా కూడా అది లేదని చూసాం. ఇంకా వాస్తుతో మీకు ప్రభావం ఎలా ఉంటుంది? పాస్టర్ గారికి కూడా చూసారా, మీరు గమనించారా ఇందాక నేను అన్నమాట? 99% మంది ఈ ప్రభావం కింద భయపడుతూ ఉన్నారండి. నిజానికి పాపం వాళ్ళకి తెలియదు, వాస్తు యొక్క పూర్వాపరాలు తెలియదు. ఓకే, ఇంకో కాల్ తీసుకుందాం. తీసుకుందాం. ఎస్, హలో. హలో సార్ చెప్పండి, మీ పేరేం పేరండి? నా పేరు సుందరరావు అండి, కాకినాడ నుంచి మాట్లాడుతున్నానండి. అడగండి మీ ప్రశ్న అడగండి సుందరరావు గారు. అది ఇంటి ఈశాన్య కార్నర్, కాంపౌండ్ వాళ్ళ ఈశాన్య కార్నర్ కి స్ట్రైట్ గా తీసి ఆ తర్వాత బోర్ అక్కడ ఏమంటారంటే గీత గివతలు గాని అవతలు గాని ఏమంటారు. ఆ తర్వాత కింద ఒక మాట చెప్పారండి, ఈశాన్యాన్ని బోర్ వేస్తే అక్కడ శివుడు ఉంటాడు, భయపడతారు, నానా అరిష్టాలు వస్తాయని చెప్పారు. అవి ఎందుకు వస్తాయి, ఎందుకు భయాలు? ఆ ఈశాన్యాన్ని బోర్ ఎందుకు వేయాలి, నైరుతిలో ఎందుకు ట్యాంక్ కట్టాలి? అది మీరు సిద్ధాంతిని అడగాలి సార్, నన్ను అడగకూడదు. అది మీరు సిద్ధాంతిని అడగాలి. మీరు మంచి ప్రశ్న వేశారు కానీ రాంగ్ పర్సన్ వేశారు. అది మనం చెప్తున్నది కాదండి. మీరు ఇక్కడ ఒక వీక్షకులు గమనించాల్సింది ఏంటంటే, మేము ఇక్కడ వాస్తుని ప్రమోట్ చేయట్లేదు, వాస్తుని వ్యతిరేకిస్తున్నాం. ఈశాన్యంలోనే గుంట తవ్వాలి, ఈశాన్యంలోనే బాగుండాలి, తొట్టి పెట్టాలి, బోరింగ్ వేయాలి, మోటార్ పెట్టుకోవాలి, ఇవి వాస్తు సిద్ధాంతులు చెబుతున్నటువంటి, ప్రచారం చేస్తున్నటువంటి అబద్ధాలు, మూఢనమ్మకాలు. వాటిని నమ్మొద్దని చెప్తున్నాం మేము. కాబట్టి ఒకవేళ అక్కడే ఎందుకు పెట్టాలి బోరు అని అడగాలనుకోండి, మీరు సిద్ధాంతిని అడగాలి. క్రీస్తును అంటే వాస్తులో నుంచి కొంచెం బయటకు వచ్చి ఇంకో ప్రశ్న తీసుకుందామండి. క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించిన విశ్వాసికి పేరు మార్చడం ఎంతవరకు అవసరం, దాని వలన ఏం లాభం అండి? ఓకే, ఈ పేరు మార్చడం బాగా జరుగుతోందండి. బాగా జరుగుతోంది. అయితే ఇక్కడ ఒక పెళ్లిళ్ల సమయంలో కూడా ఆ పేర్లను మార్చడం కుదరలేదు మీ ఇద్దరికి అని మార్చడం కూడా చేస్తా ఉన్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్? బహుశా నేను అనుకోవడం, బైబిల్లో దేవుడు యాకోబుకి, అబ్రహాముకి వీళ్ళకి పేర్లు మార్చడం వల్ల ఇది మంచి సంప్రదాయమేమో, ఇలా మార్చుకోవాలేమో అని వీళ్ళు అనుకోని ఉంటారు. బహుశా పాస్టర్లు కూడా దానికి లోతైనటువంటి అవగాహన కల్పించట్లేదు సామాన్య క్రైస్తవ ప్రజానీకానికి. ఇక్కడ సమస్య ఏంటంటే, బైబిల్లో పేరు మార్చినప్పుడు వాళ్ళు ఇక మీదట ఎప్పటికీ ఆ పేరు మీదే పిలువబడ్డారు. ఉదాహరణకి అబ్రాహాముగా పిలువబడ్డాడు. అబ్రాము అంటే ఫాదర్ ఆఫ్ వన్ నేషన్ అని అర్థం, ఒక దేశానికి, ఒక జాతికి తండ్రి అని అర్థం. ఎప్పుడైతే అబ్రహాంని దేవుడు పిలుచుకున్నాడో విగ్రహారాధన నుంచి 75 సంవత్సరాలప్పుడు, అబ్రహాం ద్వారా ఇస్సాకునిచ్చి, ఇస్సాకు ద్వారా యేసుక్రీస్తుని తీసుకొచ్చి సమస్త మానవాళికి రక్షణ ఇచ్చాడో, దేవుడు ఆ రోజు 12వ అధ్యాయం ఆదికాండంలో చెప్పిన మాట ఏంటంటే, నీ వంశము ద్వారా నేను సమస్త వంశావళుల్ని ఆశీర్వదిస్తాను. సో కాబట్టి నీ సంతానం ద్వారా మిగిలినటువంటి వంశాలు, నేషన్స్ అన్నిటినీ కూడా నేను ఆశీర్వదిస్తాను. కాబట్టి ఇక మీదట నువ్వు అబ్రాము అని పిలువబడకుండా అబ్రాహాము అని పిలువబడతావు. ఎందుకంటే అబ్రాహాము అంటే ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్. సో బైబిల్లో నామం మార్చుకున్నప్పుడు ఒకటేం జరిగిందంటే, ఆ పాత నామాన్ని వాళ్ళు పర్మనెంట్ గా వదిలేశారు. నెంబర్ 1. నెంబర్ 2, దానికి ఒక అర్థము, ఒక సందర్భము ఉండింది. ఉదాహరణకి ఇస్సాకుకి నవ్వు అని పేరు పెట్టుకున్నది. ఇస్సాకు అంటే నవ్వు అని అర్థం. ఎందుకంటే దేవుణ్ణి ఆమె అపనమ్మకం ఉంచింది. ఆమె ఎక్కడో దోబూచులాడింది అపనమ్మకం ఆమెకి. అప్పుడు దేవుడు అడుగుతాడు, సారా ఎందుకు నువ్వు నవ్వుతున్నావు అని. సారాకి జవాబు లేదు. యెహోవాకు అసాధ్యమైనది కలదా అని అడుగుతాడు. ఎప్పుడైతే ఇస్సాకు తర్వాత పుడతాడో, ఈ మధ్యకాలంలో జరిగింది ఇది, ఈ 25 సంవత్సరాల కాలంలో జరిగింది ఇది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు ఇస్సాకు పుట్టాడు. సో ఈమె అపనమ్మకానికి ఆమె సిగ్గుపడింది. సో ఆమె కళ్ళెదురుగా దేవుని విశ్వాసిత, ఈమె యొక్క అపనమ్మకం. చూసారా, దేవుని నమ్మకత్వం, ఎడతెగని నమ్మకత్వం, ఈమె యొక్క అపనమ్మకత్వం. ఈ రెండింటిని తాను ఎప్పటికీ ఇంకా దేవుణ్ణి నమ్మకుండా ఉండకూడదని ఇస్సాకుకి ఆ పేరు పెట్టుకున్నాడు. కాబట్టి ఒక సందర్భము, ఒక అర్థం ఉండేది వాళ్ళు పేర్లు పెట్టుకున్నప్పుడు, మార్చుకున్నప్పుడు. కానీ ఇప్పుడేం జరుగుతుందంటే, బాప్తిస్మం ఇచ్చేటప్పుడో పెళ్లిళ్ళప్పుడో పేరు మారుస్తున్నారు, కానీ అది చర్చికే పరిమితం అవుతుంది. అవునండి, చూసారా, బయటికి వెళ్ళి మళ్ళీ వేరే పేర్లు. రామకృష్ణ బయట రామకృష్ణగానే ఉంటాడు, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి రాబర్ట్ అవుతాడు. చూసారా, సో అలా కాదు, నువ్వు మార్చుకుంటే పూర్తిగా మార్చుకో, పూర్తిగా మార్చుకో. నీ సర్టిఫికెట్ లో కూడా మార్చుకో. చాలా మంది పేర్లు మార్చుకున్న వాళ్ళు సర్టిఫికెట్ లో హిందూ నామం ఉండమే కాక హిందూ మతం అని కూడా రాసుకుంటున్నారు. ఓకే,
చూసారా, ఇది కరెక్ట్ కాదు. ఇది ద్వంద్వ నీతి, ఇది ద్విముఖంగా జీవించడం, రెండు రకాలుగా జీవించడం. ఇది ప్రభువుని తమని తాము మోసం చేసుకోవడం, ప్రపంచాన్ని మోసం చేయడం కూడా ఇది కరెక్ట్ కాదు. ఒకవేళ నామం మార్చుకోవాలనుకోండి, నేనైతే నామం మార్చుకోమని అయితే చెప్పను. ఎందుకంటే బైబిల్లో నామం అంటే అర్థం ఏంటంటే వ్యక్తిత్వం. మీకు నిర్గమకాండం 33వ అధ్యాయంలో మోషే అడుగుతాడు, అప్పటిదాకా దేవుడితో ఆయన స్నేహితుడిలాగా గడుపుతాడు, అయినా కూడా మోషేకి ఇంకా చాలదు, నీ మహిమను నాకు చూపించు అంటాడు. దయచేసి నీ మహిమ నాకు చూపుము అంటాడు. అలా అన్నప్పుడు మోషే, దేవుడు అంటాడు, ఇప్పుడు దాకా చూసావు కదా, ఇంకేం చూస్తావు అని అనలా దేవుడు, కానీ నన్ను చూస్తే నువ్వు చచ్చిపోతావని అన్నాడు. అంటే దేవుడిని చూసే కొద్దీ ఇంకా చూడాల్సింది మిగిలే ఉంటుంది. ఆయన అనంతుడు, నేను పరిమితమైన వాడిని. అయితే ఆ సందర్భంలో దేవుడు అతని యొక్క మనవిని గ్రాంట్ చేసేటప్పుడు, మన్నించేటప్పుడు ఏమంటాడంటే, నువ్వు చూడలేవు కాబట్టి నన్ను ప్రత్యక్షంగా పరోక్షంగా చూడు, బండచాటుకి వెళ్ళు అంటాడు. అక్కడ దేవుడు అనే మాట ఏంటంటే, నీ ఎదుట నా నామమును ప్రకటించేదను అంటాడు. ఆ తర్వాత అధ్యాయంలో మనం చూస్తే దేవుని గుణలక్షణాలు కనపడతాయి. నామం ప్రకటించడం అంటే ఏంటంటే గుణలక్షణాలు కనపడటం. అంటే నామం అంటే వ్యక్తిత్వము, క్యారెక్టర్ అని అర్థం. సో నేను కానీ చర్చిలో పేరు మార్చుకున్నప్పుడు ఆ క్యారెక్టర్లోకి నేను ఎదిగేటట్లయితే పేరు మార్చుకోవాలి. అది కూడా బైబిల్లో ఉన్న పేరు పెడితే ఏదో పవిత్రత చేకూరుతుందని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. షడ్రకు, మెషకు, అబెద్నగోలు ఏ పేర్లు అవి? హెబ్రీ నామాలు కాదు అవి. కల్దీయ దేశంలో కల్దీయులు పెట్టినటువంటి పేర్లు అవి. కానీ బైబిల్లో ఆ పేర్లను యాక్సెప్ట్ చేసింది. ఎస్తేరికి కూడా పర్షియా నేమ్ ఉంది, బైబిల్ దాన్ని యాక్సెప్ట్ చేసింది. సో భాషలో పవిత్రత ఉండదు. మా చెల్లికి పాప పుట్టినప్పుడు వాళ్ళు నన్ను అడిగారు, పేరు పెట్టమని అడిగారు. అమ్మ నేను పెట్టకూడదు పేరు, మీరు ప్రార్థన చేసుకొని మీకేమనిపిస్తే ఆ పేరు పెడతాను అని అన్నాను. అప్పుడు ఒక మాట చెప్పాను నేను వాళ్ళకి, నేను బైబిల్కి సారాంశంతో కూడిన పేరు పెడతాను, వాక్యానుసారమైన పేరు పెడతాను, కానీ భాష తెలుగులోనే పెడతాను అని చెప్పాను. వాళ్ళు ఒప్పుకున్నారు. అయితే పెట్టన్నా అన్నారు. అట్లా కాదు, మీరు ప్రార్థన చేసుకుని మీకు దేవుడు ఏ నడిపించాడో నాకు చెప్పండి అని అన్నాను. సో వాళ్ళకు 1 month 1.5 months ప్రార్థన చేసుకుని నాకు ఫోన్ చేశారు. వాళ్ళు ఏమన్నారంటే, తాను దేవుని చిత్తం చేయాలి, షీ షుడ్ బి ఇన్ ద సెంటర్ ఆఫ్ గాడ్స్ విల్, అండ్ దేవునికి విధేయత కలిగిన స్త్రీగా బ్రతకాలి. అప్పుడు నేను అన్నాను, నమ్రత అని పెట్టండి అన్నాను. సో నమ్రత అంటే వినయము, విధేయత. సో అలాగా మీనింగ్ఫుల్ గా మనం ప్రేయర్ఫుల్ గా పేరు పెట్టుకుంటే పర్వాలేదు. ఇప్పుడు అమ్మాయి సర్టిఫికెట్ లో నమ్రతాయే, చర్చిలో నమ్రతాయే, ఇంట్లో కూడా నమ్రతాయే. అలా పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే, ఇంకో కాల్ తీసుకుందామండి. రాజేష్ గారు కాకినాడ నుంచి. రాజేష్ గారు, ప్రైజ్ దలాడండి. ప్రైజ్ దలాడండి. మీ ప్రశ్న అడిగండి. నెల్లూరు నుంచి. ఓకే, ప్రకాష్ గారిని అడగండి. బ్రదర్ తో మాట్లాడచ్చు? చెప్పండి రాజేష్ గారు, చెప్పండి. బ్రదర్ నమస్తే, నా పేరు, నేను ఒక ఆర్కిటెక్ట్ ని. సార్, ఇందాక ఒక బ్రదర్ కాల్ చేసి అది ఈశాన్యం ఆ వాటర్ అది బావి ఉండొచ్చా ఏంటి ఇది అని ఒక క్వశ్చన్ ఏదో అడిగారండి. అవును, అది దానికి నా సమాధానం ఏంటంటే, యాజ్ ఎ క్రిస్టియన్ గా, యాజ్ ఆర్కిటెక్ట్ గా నేను చెప్పిన సమాధానం ఏంటంటే, చాలా మంది ఏం చేస్తుందంటే ఈశాన్యం బాగుండాలి లేకపోతే ఇంకో దగ్గర ఉండకూడదు ఇది అంటుంటారు. రీజన్ నేను నా సైడ్ నుంచి ఒక క్వశ్చన్, ఈశాన్యం బాగా తవ్వుతున్నారు, మరి వాయువ్యము సెప్టిక్ ట్యాంక్ కడుతున్నారు, పక్కన వాళ్ళు పక్కింటి వాళ్ళకి అది సెప్టిక్ ట్యాంక్ అవుతుంది. హలో, అవునండి, అవును సార్, అవును. అంటే అటువంటప్పుడు సెప్టిక్ ట్యాంక్ లో వచ్చే వేస్ట్ వాటర్ ఇక్కడ వచ్చే మంచి వాటర్ కి అది ఎలా, అది వాటర్ ఎలా అది నీట్ గా ఉంటుంది? రెండు పక్కన ఉన్నదాని వల్ల పక్కన ఉన్నదాని వల్ల ఏమవుతుంది, వాటర్ ఇంకా పాడవుతున్నాయి. ఇది ప్రతి ఒక్కరు ఏంటంటే అది గ్రహించట్లేదు, కానీ ఒక వాస్తు సిద్ధాంతి చెప్పాడు ఇది ఉండాలి అనేది ఆలోచిస్తున్నారు. యాక్చువల్ గా టెక్నికల్ గా ఆలోచించినట్లయితే మనం ఆ బావికి కొంత వరల్ అని అంటారు, వరల్ సపోర్ట్ ఇచ్చిన దాని వల్ల ఏమవుతుందంటే ఆ వాటర్ పాడవకుండా ఉంటుంది. అవతల ఈవెన్ సెప్టిక్ ట్యాంక్ కట్టేటప్పుడు కూడా అది కాంక్రీట్ కన్స్ట్రక్షన్ చేసినట్లయితే యువతల వాటర్ పాడు కాకుండా ఉంటుంది. ఇట్లా చాలా వాస్తులు కొన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పి జనాల మైండ్ ని కూడా మార్చేస్తున్నారు. అసలు ఎందుకు వాస్తు అనేది కూడా చాలా మంది గ్రహించలేకపోతున్నారు. ఈవెన్ మనం చాలా మంది చెప్తున్నారు ఏంటంటే సౌత్ సైడ్ ఎత్తుండాలి, నార్త్ సైడ్ డౌన్ ఉండాలి, వెస్ట్ సైడ్ ఎత్తుండాలి, ఈస్ట్ సైడ్ డౌన్ ఉండాలి అంటున్నారు. మరి ఇండియాకి వాస్తు ఎక్కడ ఉందండి? ఇండియాకి సౌత్ సైడ్, నార్త్ ఈస్ట్ లో ఎత్తుంది, వెస్ట్ సైడ్, నార్త్ సైడ్ చూస్తేమో నార్త్ ఈస్ట్ లో మనం యాక్చువల్ గా నీళ్లు ఉండాలి వాస్తు ప్రకారం. నార్త్ ఈస్ట్ లో నీళ్లు ఉండాలి, కానీ అక్కడ హిమాలయాలు ఉన్నాయి.
సౌత్ వెస్ట్ లో నైరుతి ఉండాలి, ఎత్తు ఉండాలి, కానీ అక్కడ నీళ్లు ఉన్నాయి, పళ్ళం ఉంది మనకి. కానీ మన దేశం ఎంతో ఖనిజ సంపదలు ఆర్థికంగా కూడా మిగతా దేశాలతో కంపేర్ చేసుకుంటే ఎంతో అభివృద్ధి చెందింది. ఇప్పుడు వాస్తు ప్రకారం అయితే ఇది రాంగ్, కానీ ఎలా మన దేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా, అభివృద్ధి చెందుతున్న దేశంగా కూడా ఉంది. సో ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఇలా పక్కన వాళ్ళు చెప్పేది నమ్మి ఈ వాస్తుని పట్టించుకోవద్దని ఒక ఆర్కిటెక్ట్ గా నేను చెప్తున్నాను. చాలా మంచి మాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్పుట్స్ రాజేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఒక ఆర్కిటెక్ట్ చాలా చక్కటి మాట. నిజానికి సైన్స్ ని అంటే ఆర్కిటెక్చర్ ని లేకపోతే సివిల్ ఇంజనీరింగ్ ని బాగా స్టడీ చేస్తే అవి వాస్తుకు వ్యతిరేకంగా ఉంటాయి. ఇప్పుడు ఈయన చెప్పిన ఎగ్జాంపుల్ ఒక మచ్చు తునక మాత్రమే. సో కాబట్టి ఆయన సజెషన్ మనం తీసుకోవాలి, మన వీక్షకులందరూ కూడా ఆ విషయాన్ని గమనించాలి. యేసు జీసస్ ఎందుకు అవుతాడు, జీసస్ ఈషు మసీ ఎందుకు అవుతాడు మీకు నేను చెప్తాను. చాలా సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్తాను. ఇంగ్లీష్ లో బ్యాంక్ అనే మాటని మీరు తెలుగులో రాయండి. ఎలా రాస్తారు? బ్యాంకు అని రాస్తారు మీరు. అది బ్యాంకు కాదు. పోనీ యావత్తు తీసేస్తే బాంకు అవుతుంది. బాంకు కూడా కాదు. బ్యా సౌండ్. ఐఎమ్ ఎన్ ఇంగ్లీష్ ప్రొఫెసర్. ఇట్ ఈస్ ఎ బ్యాంక్, బ్యా సౌండ్. మ్యాట్, మ్యా సౌండ్. క్యాట్, క్యా సౌండ్. ఉన్నాయా తెలుగులో? భాషాంతరము చేసినప్పుడు లిప్యంత్రీకరణలో అంటే స్క్రిప్ట్ నుంచి స్క్రిప్ట్ కి మార్చేటప్పుడు గాని, శబ్దం మారేటప్పుడు గాని, శబ్దం అనువాదం జరిగేటప్పుడు గాని సేమ్ శబ్దము వేరే భాషల్లో ఉండదు. ఉండనప్పుడు ఏం చేస్తారంటే ఆ భాషలో దగ్గరగా ఉన్న దాన్ని వాళ్ళు తీసుకుంటారు, తీసుకొని ఉచ్చరిస్తారు. సో కాబట్టి తప్పకుండా ఫారెన్ నేమ్స్ ఇక్కడికి వచ్చేటప్పటికి మార్పులు చెందుతాయి. ఉదాహరణకి కడప స్పెల్లింగ్ మొన్నటిదాకా ఏంటి? CUDDAPAH, కుడప్ప. వై? ఎందువల్ల? ఒక బ్రిటిషర్ కడపను కడప అని పలకలేకపోయాడు, ఎందుకంటే అది తెలుగు సౌండ్ కాబట్టి. సో కాబట్టి సౌండ్స్ ఏమవుతాయంటే స్లైట్ గా మార్పు చెందుతాయి భాష నుంచి భాషకు వెళ్ళినప్పుడు. కాబట్టి నామాలు ఏమవుతాయంటే పేర్లు స్లైట్ చేంజెస్. అందుకే మోజెస్ మోషే అయింది. సో ఆ చేంజ్ జరుగుతుంది. అయితే చేంజ్ జరగడం వల్ల ఏమైనా అరిష్టం జరుగుతుందా, అపప్రదం ఏమన్నా ఉంటుందా, లేకపోతే ఏదైనా నష్టం జరుగుతుందా, దేవుడికి ఏమైనా కోపం వస్తుందంటే రాదు. ఎందుకంటే నామము అనేది సౌండ్ని బట్టి లేదు, సౌండ్ని బట్టి లేదు. నామం అనేది వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. యేసుక్రీస్తు ఏమన్నాడు? నా నామంలో ఏది అడిగినను నేను ఇస్తానన్నాడు. దాని అర్థం ఏంటంటే యేసు అనే నా మాట చివరిలో అంటే చాలు, ప్రభా నా భార్యతో నాకు విడాకులు దయచేయి అని నేను యేసునామంలో అడుగుతున్నాను అని అడిగాను అనుకోండి, యేసు ఇవ్వడు. ఎందుకంటే యేసునామాన్ని ఉచ్చరించినంత మాత్రాన్ని ఇవ్వడు. పోనీ యెషువా నామములు అంటే కూడా ఇవ్వడు. అంటే అక్కడ సౌండ్ కాదు, నా నామం అంటే నా క్యారెక్టర్. నా క్యారెక్టర్కు అనుగుణంగా నీ ప్రార్థన ఉంటే నేను దాన్ని నెరవేరుస్తానని దాని అర్థం. మోషేకి యెహోవా దేవుడు నా నామమును ప్రకటిస్తాడని. కాబట్టి యేసు నామములో బాప్తిస్మం ఇవ్వడం అన్నా, యేసు నామముననే రక్షణ ఉందన్న అర్థం ఏంటంటే యేసు అనే వ్యక్తి ద్వారా రక్షణ అని అర్థమే తప్ప యేసు అనే సౌండ్ ద్వారా రక్షణ అని కాదు ఇక్కడ అర్థం. ఇది మనం గమనించాలి. అలా ఒకవేళ గమనించకపోతే చాలా పెద్ద పొరపాటు చేస్తాం. యేసు సిలువను నిరర్ధకం చేస్తాం. సిలువ ద్వారా తప్ప ఎవ్వరూ పరలోక రాజ్యాన్ని చేరలేరు. ఒక ఆయన అంటాడు, ఒక థియోలాజియన్ ఏమంటాడంటే ఇన్కార్నేషన్ డివైడ్స్ టైమ్. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు నరావతారిగా క్రీస్తు పూర్వము క్రీస్తు శకము BC-AD టైంని డివైడ్ చేసింది. టైం మొదలు మనకు తెలియదు, టైం అంతం మనకు తెలియదు. బట్ జీసస్ని బేస్ చేసుకుని, ఆయన బర్త్ని బేస్ చేసుకుని ఈరోజు టైంని కొలుసుకుంటున్నాం మనం. ఇన్కార్నేషన్ డివైడ్స్ టైమ్, బట్ ద క్రాస్ డివైడ్స్ ఇటర్నిటీ అంటాడు. క్రాస్కి ఎవరైతే ఎస్ చెప్తారో వారు పరలోకంలో ఉంటారు, క్రాస్కి ఎవరైతే నో చెప్తారో వాళ్ళు నరకంలో ఉంటారు. అంతే తప్ప ఇంకా మరి దేన్ని బట్టి ఎవరు పరలోకానికి వెళ్ళరు. సౌండ్ని బట్టి, ఉచ్చారణను బట్టి, మన స్వయం కృషిని బట్టి వెళ్ళరు. ఓకే, ఇంకో కాల్ తీసుకుందామండి. దివ్య గారు ఎలమంచిలో నుంచి కాల్ చేస్తున్నారు. దివ్య గారు ప్రైజ్ దలాడండి. హలో, ప్రైజ్ దలాడమ్మా. నా పేరు దివ్య అండి. మీ ప్రశ్న అడగండి, ప్రకాష్ గారిని అడగండి, మీ ప్రశ్న అడగండి. అయితే ఇందాక ప్రకాష్ గారు చెప్పారు కదండి, వాళ్ళ మేనగోడలకి వచ్చి నమ్రత అని పేరు పెట్టారని. అమ్మా చెప్పండి చెప్పండి దివ్య, వింటున్నానమ్మా. నమ్రత పేరు పెట్టారు కదా అండి. అయితే నేను కూడా బైబిల్ మీలా ఆలోచించి ఒక వ్యక్తి దగ్గరే మా పాపకి పేరు పెట్టించాను, సుచరిత అని పేరు పెట్టారు. అయితే ఆ పేరు వచ్చి నేను మామూలు ఇప్పుడు ఉన్న దైవజనుల దగ్గర ఎవరి దగ్గర చెప్పినా కూడా
అది దేవుడికి సంబంధించిన పేరైతే ఏం కాదు. దేవుడి పేరంటే మరియా, ఎస్తేరు, రూతు ఇలాంటి పేర్లు అయితేనే దేవుడికి సంబంధించినవి అనేసి అన్నారు. అయితే సుచరితకి అర్థం ఏంటని అడిగారు. అది నాకు కూడా తెలీదు. ఆయన పేరు పెట్టిన వ్యక్తి నేను మళ్ళీ కలవలేదు. అంటే చెప్పగలరంటే నేను సమాధానం వాళ్ళకి చెప్పాలనేది. అమ్మా దివ్య, నేను చెప్పనివ్వండి. ఇందాక నేను చెప్పిన జవాబులో మీకు చాలా వరకు జవాబు దొరికి ఉంటుంది. బైబిల్లో హెబ్రీ నామంలో ఉన్న నామాల్లో పవిత్రత లేదని మీకు నేను చూపించాను. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు దానికి ఉదాహరణలు. దేవుడు వాళ్ళని షడ్రకు, మెషకు, అబేద్నెగోలుగానే పిలిచాడు. కల్దీయులు నామంతో పిలిచాడు. సో కాబట్టి దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేశాడు. అంతకంటే మీకు లోతైనటువంటి ఒక అంశాన్ని నేను చెప్తాను. మీరు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదివేటప్పుడు ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. 2వ వచనం. ఈ మాటల్లో ఉన్నప్పుడు వాక్యము వాక్యము వాక్యం అనే మాట 3 సార్లు రిపీట్ అవుతుంది. ఆ మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే, మీరు గ్రీక్ బైబుల్ చదివితే లోగోస్ అని ఉంటుంది. ఇప్పుడు మేము పెట్టిన స్కూల్కి ఆ పేరే పెట్టాం. లోగోస్ అంటే గ్రీకుల మాట. అది లోగోస్ అంటే ఒక గ్రీకు తత్వవేత్తకి, ఒక గ్రీకు మేధావికి ఏంటంటే హేతువు అని అర్థం. అన్ని హేతువులకు మించిన హేతువు అది. ఆ హేతువే ఈ ప్రపంచాన్ని నిర్మించింది, నిర్వహిస్తుంది, నడిపిస్తుంది. అయితే క్రైస్తవంలో కానీ యూదు మతంలో కానీ లోగోస్ అనే మాట లేదు. అయితే యోహాను అన్యులకు యేసుక్రీస్తు గురించి చెప్పాలని అనుకుని యోహాను సువార్తను రాసేటప్పుడు మొదటి పేజీలో, మొదటి వచనంలో, మొదటి లైన్లో అన్య పదాన్ని యేసుక్రీస్తుకు, సాక్షాత్తు యేసుక్రీస్తుకే వాడాడు. జీసస్ కి వాడిన పదం ఏంటంటే అన్య పదము లోగోస్. ఈ లోగోస్ ని గ్రీకులు ఒకవేళ చదివితే ఇది కేవలం హేతు అనుకుంటారని, ఈ లోగోస్ కి వ్యక్తిత్వం ఉందని ఆయన 2వ వచనంలో ఏమంటాడంటే ఆ లోగోస్ అనకుండా ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండేని అంటాడు. ఎందుకంటే ఒక గ్రీక్ కి లోగోస్ అంటే ఇట్, ఒక హెబ్రీయుడికి లోగోస్ అంటే హీ, వ్యక్తి. ఒక గ్రీక్ కి లోగోస్ కి వ్యక్తిత్వం లేదు. యేసు శిష్యుడైన యోహానికి లోగోస్ అంటే వ్యక్తిత్వం ఉన్నటువంటి యేసు అని అర్థం. సో యోహాను ఏం చేశాడంటే లోగోస్ అనే అన్య పదాన్ని తీసుకొని దాంట్లో క్రైస్తవ మీనింగ్ ని పెట్టాడు. అర్థమవుతుందమ్మా దివ్య మీకు? క్రైస్తవ మీనింగ్ ని పెట్టాడు. సో యేసు ప్రభుకే అన్య పదాన్ని వాడినప్పుడు తెలుగు పదాలని మన బిడ్డలకి ఎందుకు వాడకూడదు? తప్పులేదు. అందులో ఏమాత్రం తప్పులేదు. అయితే మీరు ఒక మాట అడిగారు, సుచరిత అంటే అర్థం ఏంటని. మంచి చరిత్ర కలిగినది, బహువ్రీహి సమాసము. సరేనా? ఓకే, రైట్, చెప్పండి. ఇంకొక కాల్ తీసుకుందామండి. శ్రావణి గారు రాజమండ్రి నుంచి లైన్ లో ఉన్నారు. అమ్మా ప్రైజ్ దలాడమ్మా. అమ్మా అడగండి, ప్రకాష్ గారిని అడగండి. అమ్మా హౌస్ కట్టుకున్నారు, చెప్పండి. వాస్తు లేదండి, వాస్తు లేదు లేదు లేదు. వాస్తు బాగలేదని ఎవరైనా అడిగితే ఎందుకు బాగలేదో వాళ్ళనే అడగండి. వాస్తు వాక్యానికి వ్యతిరేకమైనది, వాస్తు సైన్స్ కి వ్యతిరేకమైనది, వాస్తు కామన్ సెన్స్ కి వ్యతిరేకమైనది, వాస్తు ఒక అబద్ధము. కాబట్టి వాస్తు బాగలేదని ఎవరైనా అంటే అది కేవలం భ్రమ, భ్రాంతి మాత్రమే. ఆ అబద్ధాలను మీరు దయచేసి నమ్మకండి. థ్యాంక్ యూ అండి. ఇంకో ప్రశ్నలోకి వెళ్దామండి. యెరూషలేము మందిరం కట్టించేటప్పుడు సుత్తి శబ్దం కానీ ఎలాంటి శబ్దాలు కానీ అందులో వినపడలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. దానికి వాస్తుకి ఏదైనా సంబంధం ఉందా? అదండి ఎట్టి పరిస్థితిలో లేదు. ఎందుకంటే మనం ఆ వర్ణనంతా మనం చూసినప్పుడు విండ్ ఇటు నుంచి రావాలి, తలుపులు ఇటువైపు ఉండాలి, డెఫినెట్ గా తలుపులు ఎటువైపు ఉండాలనేది కన్వీనియన్స్ ని బట్టి పెట్టుకుంటాం. ఓకే. సో కానీ మనం వాక్యం చదివితే జాగ్రత్తగా తలుపులు ఇటువైపు పెట్టడానికి కారణం ఏంటంటే అటు పక్కన ఆ దిక్పాలకుడు ఉంటాడని చెప్పలేదు వాక్యంలో. లేకపోతే తలుపులు ఇటువైపు పెట్టకపోతే పలానా అరిష్టం జరుగుతుందని బైబిల్లో ఎటువంటి మూఢనమ్మకాలని ప్రేరేపించేటట్టుగా ఒక్క వచనం కూడా లేదు. ఎందుకంటే కొలతల విషయంలో కొలతల విషయంలో కూడా, కొలతల విషయం అంటే డెఫినెట్ గా ఇంజనీరింగ్ ఉంటుంది కాబట్టి కొలతలు డెఫినెట్ గా ఉంటాయి. ఎక్కడైతే కట్టడం ఉంటుందో అక్కడ కొలతలు డెఫినెట్ గా ఉంటాయి. చొక్కా గుట్టించుకోవాలంటేనే కొలతలు ఉంటాయి. చాలా సింపుల్ విషయం. గాజు తొడుక్కోవాలంటే కొలతలు ఉంటాయి, ఉంగరం చేయించుకోవాలంటే కొలతలు ఉంటాయి. సో కొలతలు లేనిది ఎక్కడ? కొలతలు ప్రతి చోట ఉంటాయి. అయితే దేవాలయం కట్టేటప్పుడు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటంటే ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. నీకెలా దేవాలయం కట్టాలి అనే ప్రశ్న ఎవరికి వచ్చింది? సొలొమోనుకి వచ్చింది. కానీ సొలొమోనుకి ఈ ప్రశ్న రాలా. ఏ దిక్కున కట్టాలి నీకు దేవాలయం, ఏ దిక్కున ముఖద్వారం పెట్టాలి, ఈ ప్రశ్నలు అడగల సొలొమోను. కానీ సొలొమోనుకి దేవాలయం కడుతున్నప్పటికీ కూడా ఆ దేవాలయానికి దేవుడు
పరిమితుడు అని సొలొమోను అనుకోలేదు. అనుకోలేదు. ఆ దేవాలయానికి అతీతుడాయన అని సొలొమోను నమ్మాడు. పౌలు కూడా అదే మాట చెప్తాడు, దేవుడు హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఈరోజు మీరు వేరే మతంలోకి వెళ్తే అమావాస్య రోజు దేవాలయం మూసేస్తారు. దేవాలయానికి కూడా వాస్తు దోషం ఉంటుంది. అసలు యాక్చువల్గా వాస్తు శాస్త్రము మొదట దేవాలయాలకే ఉంది, తర్వాత అంతఃపురాలకు వచ్చింది, ఇప్పుడు సామాన్యుడి దగ్గరికి వచ్చింది, వేధిస్తుంది మనం చూసారా. సో కాబట్టి బైబిల్లో దేవాలయానికి ఎప్పుడూ వాస్తు లేదు. ఎందుకంటే ఈ దేవుడు దిక్కులపైన, భూమిపైన, సమస్త సృష్టిపైన ఆధిపత్యం వహించిన వాడు కాబట్టి డెఫినెట్ గా లేదు. ఆ దాఖలాలు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ వచనాల్లో కూడా లేదు, మనం జాగ్రత్తగా కానీ పరిశీలిస్తే. అంతెందుకు యెహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయంలో కూడా కొలతలు ఉన్నాయి కదా. అవునండి. అక్కడ కూడా అట్లాంటి దాఖలాలు మనకి లేవు. ఓడ కట్టేటప్పుడు ఈ మూడే వాళ్ళు చూపించేది. అవునండి, అవును. ఓడ కట్టేటప్పుడు కొలతలు తీసుకున్నారు అని. అసలు కొలతలకి వాస్తుకి సంబంధం లేదండి. కొలతలకి మీరు చిన్న ఇల్లు కట్టుకున్న వాస్తు ఉంటుంది, పెద్ద ఇల్లు కట్టుకున్న వాస్తు ఉంటుంది. కొలతలకి దీనికి అసలు సంబంధం లేదు. దిక్కులకి వాస్తుకి సంబంధం ఉంది, ఎత్తు పల్లాలకి వాస్తుకి సంబంధం ఉంది. ఎత్తు మంచిది, పల్లము చెడ్డది అనేటువంటి భావన చూసారా. ఉచ్చము నీచము అంటారన్నమాట చూసారా. ఆ భావన ఉందే తప్ప ఈ కొలతలకు సంబంధించినటువంటిది లేదు. ఇంకోటి ఏంటంటే ఓడకి ఒకవేళ వాస్తుంటే, మనం 6వ అధ్యాయం మనం చదువుతుంటే మనకి ఓడకి సంబంధించిన కొలతలు, అవి ఓడ ఎలా తయారు చేయాలి దేవుడు చెప్తూ ఉంటాడు. ఎందుకంటే మొట్టమొదటిసారి ఓడ తయారు చేస్తున్నప్పుడు, అది కూడా అతనికి కొత్త అయినప్పుడు ఓడ, తప్పకుండా అతనికి ఓడ గురించినటువంటి ఇంజనీరింగ్ చెప్పాలి కదా, చెప్పాలి. అది సహజమైనటువంటి విషయం. అయితే నాకు నవ్వొచ్చేటువంటి విషయం ఏంటంటే, నోవాహు వాస్తు పాటించాడు అనే వాళ్ళకి సింపుల్ కామన్ సెన్స్ వాళ్ళు ఉపయోగిస్తే, ఓడ దేనికోసం అండి? భూమి మీద ఉండడానికి, నీళ్ళ మీద ఉండడానికి? నీళ్ళ మీద ఉండడానికి. అది 40 దినాలు. ఇప్పుడు నీళ్ల మీదకి వెళ్ళిన తర్వాత ఓడకి దిక్కులు ఉంటాయా? ఉండదు. ఓడ తిరుగుతా ఉంటుంది. ఈ కాసేపు తూర్పు అయినది, ఇంకాసేపటికి పడమర అవుతుంది, ఉత్తరం అవుతుంది. సో ఓడకి వాస్తు అప్లై చేయలేం కూడా, ఒకవేళ చేయాలని అనుకుంటే కూడా. సో కాబట్టి నోవాహు కట్టిన ఓడకి కూడా వాస్తు లేదు. ఒకవేళ వాస్తు గాని ఉండుంటే ఓడకి జలప్రలయం రాకూడదు, జలప్రలయం రాకూడదు కదా. సో కనుక ఇవన్నీ మూఢనమ్మకాలు. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే బెన్హర్ గారు, మన మూఢనమ్మకానికి వాక్యాన్ని పెట్టి సమర్థించుకోవడం తప్పు, చాలా పాపం. అది చాలా పాపం. వాక్యం చదువుతున్నప్పుడు నా మూఢనమ్మకాలు పటాపంచలు అవ్వాలి, కానీ నా మూఢనమ్మకాన్ని తీసుకెళ్లి వాక్యంలో పెట్టడం అనేది చాలా ఘోరమైన పాపం అండి. ఇది దేవుడు వీళ్ళని క్షమించిన గాక. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఇంకొక కాల్ తీసుకుంటామండి. డాక్టర్ మాధవి గారు గుంటూరు నుంచి. చెప్పండి అమ్మా. డాక్టర్ గారు మాట్లాడండి అమ్మా. హలో. హలో, ప్రైజ్ దలాడమ్మా. హలో అండి, నేను డాక్టర్ మాధవినండి, గుంటూరు నుంచి. చెప్పండి. అడగండి సార్. ప్రకాష్ గారు, మరి ఇందాక ఒక బ్రదర్ కాల్ చేశారు కదండి, భారతదేశపు వాస్తు గురించి. నెల్లూరు నుంచి. అయితే ఇప్పుడు నేనేంటంటే, ఉత్తరం వైపు మామూలుగా జనరల్ గా వాస్తు ఏం చెప్తారంటే ఎత్తు ఉండకూడదు, ఓకే, దక్షిణం వైపు నీరు ఉండకూడదు అంటారు. ఇండియాకి వచ్చేసి దక్షిణం వైపు అంతా సముద్రం ఉంది, ఉత్తరం వైపు అంతా హిమాలయ పర్వతాలు అవన్నీ ఉన్నాయండి. సో ఇందాక వాళ్ళు చెప్పింది ఏంటంటే, మన దేశ పరిస్థితి బాగానే ఉంది, అన్ని బాగానే ఉన్నాయి, వాస్తు బాగలేకపోయినా అన్నట్టు అన్నారు. కానీ నేను చదివిన ప్రకారం ఏంటంటే, బ్రిటిషర్స్ వచ్చి మన రూల్ చేసాం, కానీ మన ఖనిజ సంపద అంతా దోచుకోవటము, మనం ఎన్నో సంవత్సరాలుగా బానిస బ్రతకటము, ఇదంతా కూడా వాస్తులో లోపం వల్లనే అన్నట్టుగా నేను ఒక చోట చదివానండి. ఆ విషయం ఏముందండి చెప్పడానికి, చాలా స్టేట్మెంట్లు ఇవ్వచ్చు మాధవి గారు. ఇప్పుడు ఒక ఏదైనా అరిష్టం జరిగింది అనుకోండి, దీనివల్లే జరిగిందని ఒక మాట అనేస్తే పోలా, ఆ మాట ఏమవుతుంది, మన మనసులో ఒక గిలిగా తయారవుతుంది. కానీ మీరు ఒక చోట చదివారన్నారే, దానికి ఆధారాలు ఉన్నాయా మనం ఆలోచించాలి. ఎలా చెప్పగలరు? ఎలా మీరు ఒక డాక్టర్ గారండి మాధవి గారు, మిమ్మల్ని అడుగుతాను నేను. ఇప్పుడు టైఫాయిడ్ నేను మంచం తప్పేసుకొని పడుకోవడం వల్ల వచ్చింది అని అన్నాను అనుకోండి, మీరు ఒప్పుకుంటారా డాక్టర్ గారు? ఒప్పుకోరు కదా, మీరు ఒప్పుకోరు కదా. మీరు డయాగ్నోస్ చేసినప్పుడు ఎలా చేస్తారు? క్లినికల్ గా చేస్తారు, టెస్టులు చేస్తారు, చేసి కాజ్ ని మీరు ఫైండ్ అవుట్ చేస్తారు, అవునా అండి? ఎందుకు సార్ ఇట్లా చేయబట్టుకొని మేడం ఊరికే చెప్పేసి కదా, నీకు కాలేయ వ్యాధి ఉంది, నీ ఇంట్లో వాస్తు దోషం ఏమైనా ఉందా, నువ్వు ఎప్పుడు పుట్టావు, నీ జాతక చక్రం ఏంటి అని అడగచ్చు కదా మీరు. ఎందుకు మీరు టెస్టులు చేస్తున్నారు?
అంటే ఒక కాజుని నిర్ధారించడానికి ఇన్వెస్టిగేషన్ చేయాలి. అవును కదండి? మరి ఒక జ్వరానికి కాజుని, ఒక తలనొప్పికి కాజుని, తలనొప్పి అవ్వచ్చు, అది మైగ్రేన్ అవ్వచ్చు, వర్టిగో అవ్వచ్చు, బ్రెయిన్ ఫీవర్ కూడా అవ్వచ్చు. సో దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తే తప్ప, ఈరోజు మనకి ఎందుకని, ఒకప్పుడు సిటీ స్కాన్ ఉండింది, కంప్యూటర్ టోపోగ్రఫీ ఉంది, ఈరోజు పీఈటీ వచ్చింది, ఫోటాన్ ఎమిషన్ టోపోగ్రఫీ వచ్చింది, ముందుగానే క్యాన్సర్ని కనుక్కోవడానికి. ఎందుకు ఇన్ని డివైసెస్ మనం కనుక్కుంటున్నాం? సింపుల్ ఒక స్టేట్మెంట్ వదిలేస్తే పోలా, నీ క్యాన్సర్ వచ్చిందా, బహుశా మీకు వాస్తు దోషం ఉందో చూసుకోండి అని ఒక మాట నేర్చు కదా. సో ఒక బీయింగ్ ఎ డాక్టర్, మీరు ఒక చిన్న జబ్బుకి అన్ని టెస్టులు రాసి అంత క్లినికల్ ఇన్వెస్టిగేషన్ మీరు చేసి డయాగ్నోస్ చేసి కంక్లూషన్కి వస్తే, మరి భారతదేశానికి బ్రిటిష్ వాడు రావడానికి భారతదేశ వాస్తుకి సంబంధం ఉందనడానికి విషయంలో కూడా మీరు ఇన్వెస్టిగేట్ చేయాలి కదండి. ఆలోచన చేయండి. ఇంకో మాట నేను చెప్పాలనుకుంటున్నాను, ఇది ఒక అబద్ధం ప్రచారం చేస్తున్నారండి, బ్రిటిష్ వాడు మన సంపదను దోచుకెళ్ళాడు అని. దోచుకెళ్ళాడండి, నిజమే, నేను కాదనట్లా. ఇంకా చాలా సంపద ఉందండి, మనోళ్ళు మనల్నే దోచుకుంటున్నారు. దాని సంగతి ఏమిటి? ఇది కూడా వాస్తు దోషమేనా? లంచాలు తింటున్నారు, ఇది కూడా వాస్తు దోషమేనా? తల్లి కొడుకుని చంపేస్తుంది, కొడుకు తల్లిని చంపేస్తున్నాడు, మా అన్న చెల్లిని రేపు చేస్తున్నాడు, ఇది కూడా వాస్తు దోషమేనా? సమస్య వాస్తులో లేదండి, సమస్య మానవ హృదయంలో ఉంది. మానవ హృదయంలో ఉంది. చాలా కాలం క్రితం టైమ్ మ్యాగజైన్ లో ఒక పెద్ద ఆర్టికల్ పడింది, వాట్స్ రాంగ్ విత్ ద వరల్డ్ అనేటువంటి ఆర్టికల్. ఈ ప్రపంచంతో ఉన్న సమస్య ఏమిటి అనేటువంటి ఆర్టికల్ పడింది. ఆ ఆర్టికల్ అంతా చదివిన తర్వాత జీకే చెస్టర్ట్ అనేటువంటి ఒక ఇంగ్లీష్ మేధావి చాలా షార్టెస్ట్ లెటర్ రాస్తాడు టైమ్స్ మ్యాగజైన్ ఎడిటర్కి. చాలా ఫేమస్ మ్యాగజైన్ అది, ఇప్పటికీ కూడా ఉంది, దాని ముఖ చిత్రంలో పడ్డమే గొప్ప. దానికి ఎడిటర్కి లెటర్ రాస్తాడు, రిగార్డింగ్ డియర్ ఎడిటర్, రిగార్డింగ్ యువర్ ఆర్టికల్ వాట్స్ రాంగ్ విత్ ద వరల్డ్, ఐ యోర్స్ సిన్సియర్లీ జీకే చెస్టర్టన్. ఈ ప్రపంచంతో ఎందుకు సమస్య వస్తుందంటే, ద ప్రాబ్లం లైస్ ఇన్ ద హార్ట్, నాట్ ఇన్ ద హౌస్. నాట్ ఇన్ ద హౌస్, ద ప్రాబ్లం లైస్ ఇన్ ద హార్ట్. యేసుక్రీస్తు వారు చెప్పారు, నరహత్య, వ్యభిచారం, లేకపోతే రకరకాలైనటువంటి పాపాలు హృదయంలోంచి బయటకు వస్తాయి, బయట నుంచి లోపలికి వెళ్ళవని చెప్పాడు ఆయన. అందుకని ఒక థియాలజియన్ ఏమంటాడంటే, ద హార్ట్ ఆఫ్ ద ప్రాబ్లం ఈజ్ ద ప్రాబ్లం ఆఫ్ ద హార్ట్ అంటాడు. అందుకని యేసుక్రీస్తు ఏమన్నాడంటే, నేను మీ హృదయాల్లోకి వస్తాను, మీ తలుపులు తీయండి, నేను హృదయం బయట నించొని తట్టుతున్నాను అన్నాడు. మన హృదయాల్లోకి ఆయన వచ్చినప్పుడు వ్యక్తులు మారుతారు, వ్యక్తులు మారినప్పుడు వ్యవస్థ మారుతుంది, వ్యక్తులు మారినప్పుడు చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మారుతాయి. ఆ విధంగా మనం భారతదేశాన్ని పునరుద్ధరించుకోగలుగుతాం. బ్రిటిష్ వాడిని ఇంకా ఎంతకాలం తిడతామండి మనం, ఇంకా ఎంతకాలం తిడతాం? వేరే విదేశీయుడు నన్ను దోచుకున్నాడంటే ఒక అర్థం ఉందండి, కానీ స్వదేశీయుడు, నా పక్కింటి వాడు నన్ను దోచుకుంటున్నాడంటే అర్థం ఏమని చెప్పాలి? నేను తప్పించుకోవడానికి విదేశీయుడిని మనం తిట్టుకుంటున్నాం, అంతే. ఇంత భయంకరమైన అవినీతి ఉంది ఈరోజు. అయితే బ్రిటిష్ వాడిని తిడతాం, లేకపోతే అమెరికా వాడిని తిడతాం, లేకపోతే పాకిస్తాన్ వాడిని తిడతాం. ఇది మనం దేశభక్తి అనుకుంటాం. పక్కింటి సోదరుడి నాన్నగారిని తిట్టినంత మాత్రాన మా నాన్నగారిని నేను ప్రేమించినట్టు గౌరవించినట్టు కాదండోయ్. దేశభక్తి అంటే పక్క దేశం వాడిని తిట్టడం కాదు, నా దేశస్తుల్ని ప్రేమించడం. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని తోటి భారతీయుడిని కుల, మత, లింగ వివక్ష, ప్రాంత వివక్ష లేకుండా ప్రేమించడం. ఇది చేయమనండి ముందు భారతీయుల్ని, ఇది ముందు చేయమనండి. బైబిల్ దీనికి సూత్రీకరణ చేస్తుంది. ఆజ్ఞల్లో ప్రధానమైనవి రెండే అన్నాడు యేసుక్రీస్తు. మొదటి, దేవుడైన యెహోవాను పూర్ణతత్వంతో ప్రేమించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. మొదటి ఆజ్ఞ దైవభక్తికి సంబంధించింది, రెండవ ఆజ్ఞ దేశభక్తికి సంబంధించింది. దైవభక్తి ఎవరికి ఉంటుందో, ఎవరు సృష్టికర్తను మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ప్రేమిస్తారో, పూర్ణతత్వంతో ప్రేమిస్తారో, వారు పొరుగువాడిని ప్రేమించగలుగుతారు. ఎందుకంటే మొదటి ఆజ్ఞ లేకుండా రెండవ ఆజ్ఞ లేదు. అందుకనే ఒక విదేశీ వనిత మదర్ తెరిసా భారతీయులను ప్రేమించగలిగింది, భారతరత్న తెచ్చుకోగలిగింది. చూసారా, బైబిల్ తోటి భారతీయుని ప్రేమించేలాగా మనల్ని మార్చేస్తుంది. అప్పుడు భారతదేశం మారుతుంది. తోటి భారతీయుడిని ప్రేమించగలిగేలా ప్రతి భారతీయుడు మారినప్పుడు, యేసుక్రీస్తుకి హృదయం ఇచ్చినప్పుడు ఈ భారతదేశం మారుతుంది. వాస్తు వల్ల కాదండి, వ్యక్తి వల్ల. ఇంకో కాల్ తీసుకుందామండి. యువరాజ్ గారు రావులపాలెం నుంచి లైన్ లో ఉన్నారు. హలో. హలో సార్. సార్ చెప్పండి, మీ ప్రశ్న అడగండి.
ఓకే సార్. అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 18వ వచనంలో చెప్పండి సార్. మీరు టీవీలో వినకుండా పౌలు తన తల వెంట్రుకలకు అద్దె మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళాను అని ఉంటుందండి. మన క్రైస్తవులు అలాగా తల వెంట్రుకలు మొక్కు తీర్చుకోవచ్చా? ఇంకొక వచ్చింది సార్, మా నాన్నగారు తెలుగు పండిట్ అండి, అందుకని మాకు ఉగాది పచ్చడి చేసుకుని తినడం నేర్పించారు. కానీ మా అమ్మగారు దాన్ని వ్యతిరేకిస్తారు యాజ్ ఏ బిలీవర్ గా. అది మనం అలా చేసుకుని తినొచ్చా తినకూడదా? 2 ప్రశ్నలు వేశారండి మీరు. అవునండి. అవును సార్. ఎప్పుడైనా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలంటే సందర్భాన్ని అర్థం చేసుకోవాలి సార్. సందర్భాన్ని అర్థం చేసుకోకుండా సంగతి అర్థం కాదు. సంగతి సందర్భంతో ముడిపడి ఉంటుంది. మొదటి సంగతి, పౌలు మొక్కు తీర్చుకున్నాడు. మళ్ళీ ఎప్పుడైనా మొక్కు తీర్చుకున్నాడా? తర్వాత మొక్కు బలవంతంగా తీర్చుకున్నాడా, ఇష్టంగా తీర్చుకున్నాడా, ఏ సందర్భంలో తీర్చుకున్నాడు? పౌలు యూదుల ధర్మశాస్త్రానికి వ్యతిరేకి అనే ఒక అపోహ, ఒక అపప్రద ఆయన మీద పడింది. అవునండి. ముద్ర పడింది. పడినప్పుడు పెద్దలు ఆయనకేం సలహా ఇచ్చారంటే, నీవు యూదులకు వ్యతిరేకి కాదని చూపించడానికి మాత్రమే ఈ పని చెయ్యి అని పౌలుకి నచ్చ చెప్పడం జరిగింది. అలా నచ్చ చెప్పినప్పుడు ఆయన అయిష్టంగా వెళ్ళి మొక్కు తీర్చుకున్నాడు. అంతే తప్ప విగ్రహార్పితమైనటువంటి మొక్కు కాదు అది. దయచేసి గమనించండి. ఈరోజు మన వాళ్ళు రకరకాల ష్రైన్స్ కి వెళ్తున్నారు. ష్రైన్స్ అంటే మీకు తెలుసు కదా, దర్గాలు లాంటివి అన్నమాట. క్రైస్తవ దర్గాలు కూడా ఉన్నాయి. తమిళనాడులో ఉంది ఒక దర్గా, దాని పేరు నేను చెప్పడం బాగుండదు. ప్రొటెస్టెంట్లు వెళ్తున్నారు, క్యాథలిక్స్ కూడా వెళ్తున్నారు, హిందువులు కూడా వెళ్తున్నారు. లేకపోతే మా గుంటూరులో కాకాని దగ్గర ఒక ష్రైన్ ఉంది, అలాగే తణుకు దగ్గర ఒక ష్రైన్ ఉంది. ఇలాగ క్రైస్తవ ష్రైన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు. ఇదే పౌలు, ఇదే అపోస్తల కార్యాల్లో మీరు లుస్త్రలో చదవండి, మీరు 16 నుంచి 18 దాకా చదవండి, మీకు సందర్భం అర్థమవుతుంది. లుస్త్రలో ఆయన వెళ్లి తన స్నేహితుడితో పాటు స్వస్థత చేసి ఆ రాత్రి బస చేశాడు ఒక చోటకి వెళ్లి. ఉదయాన్నే వచ్చేటప్పటికి 2 బలిపీఠాలు కట్టారు. కడితే బట్టలు చించుకొని బాధపడతాడు పౌలు. వాళ్ళందరినీ గద్దిస్తాడు. జీవము గల దేవుడు ఒక్కడే, ఆయనకు విగ్రహాలు పెట్టకూడదు, మమ్మల్ని దేవుళ్ళుగా మీరు ఎంచకూడదు అని. సో పౌలు విగ్రహారాధనకు బద్ధ వ్యతిరేకి. ఆ రకమైన మొక్కు కానే కాదది. అది ఒక్కసారే జరిగింది. అపోహను తొలగించడానికి మాత్రమే ఆ సంప్రదాయాన్ని అతడు అయిష్టంగా పాటించాడు పెద్దల సలహా మేరకు. ఇది దయచేసి గమనించండి. ఓకే అండి. ఇంకొక కాల్ తీసుకుందామండి. సూలూరుపేట నుంచి సురేష్ గారు లైన్ లో ఉన్నారు. సురేష్ గారు, ప్రైజ్ దలాడండి. ప్రైజ్ దలాడండి. ప్రశ్న అడగండి ప్రకాష్ గారిని. సార్ నా ప్రశ్న, నా పేరు సురేష్, సూలూరుపేట నుంచి మాట్లాడుతున్నాను. అవునండి సార్. నా క్వశ్చన్ ఏంటంటే కన్నా, ఇప్పుడు ఈ వాస్తు దోష గురించి మాట్లాడే కంటేను, నేను ఒక మనిషి ఉన్నాడంటే ఆ మనిషి యొక్క లోపల అంతర్యంలో ఏముంది, ఈ బాహ్య శరీరం ఎప్పటికైనా సరే చనిపోవాల్సిందే, ఎటర్నల్ గా ఉండే ఆత్మ గాని హృదయం గాని వాటి గురించి ఏ మనిషి కూడా ఆలోచించట్లేదండి. హలో, చెప్పండి. సో మనం వాస్తు గురించి మాట్లాడే కంటే కూడాను, అంటే సృష్టి మొత్తంలో కూడాను ఈ వాస్తు అంటే సెకండరీ థింగ్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఈవెన్ ద బైబుల్ ప్రీచర్స్ కూడా ఏం చెప్తున్నారంటే కన్నా బయట సంగతులే చెప్తున్నారండి. అంటే మనలో ఉన్నది ఒక వ్యక్తిగా మనకి ఏమున్నది ఏం లేదు అన్నది వ్యక్తిగా ఒకరినొకరు తన సొంతంగా ఎరగట్లేదండి. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి సార్. మీరు ఒక్క విషయం గమనించండి. వాస్తు ఈరోజు క్రైస్తవుల్ని విపరీతంగా ఇబ్బంది పెడుతున్నటువంటి విషయం, ఇది మీరు గమనించాలి. రెండవది, ఇది దేవునికి కోపాన్ని రేపుతున్నటువంటి విషయం. మూడవది, యేసుక్రీస్తు మనసును నొప్పిస్తున్న విషయం. నాలుగవది, ఇది క్రీస్తు యొక్క శిలువను పునరుద్ధానాన్ని నిరర్థకం చేస్తున్నటువంటి విషయం. కాబట్టి చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది, విగ్రహార్పితమైన విషయం ఇది. కాబట్టి ఇది ప్రాముఖ్యమైనది కాదని దయచేసి చెప్పకండి. మీకు తెలియదు, మీరు కావాలంటే రీసెర్చ్ చేయండి. రెండవ విషయం, మీరు చెప్పినట్టుగా వ్యక్తి యొక్క అంతర్గత విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి, నేను ఒప్పుకుంటాను. ఆత్మ సంబంధమైన విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి, నేను ఒప్పుకుంటాను. అయితే మీరు ఒక స్టేట్మెంట్ చేశారు, ఆత్మ మాత్రమే నిత్యం ఉంటుంది, శరీరం పోతుంది అని. కాదు, అది కరెక్ట్ కాదు. అది హైందవ ఆలోచన, క్రైస్తవ ఆలోచన కాదు. మీరు కావాలంటే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం చదవండి. ఈ శరీరాలు, నశించిపోయిన ఈ శరీరాలు మళ్ళీ లేస్తాం, మనం కొత్త శరీరాలతో లేస్తాం. ఒకవేళ కేవలం ఆత్మ మాత్రమే నిత్యత్వంలో జీవించేటట్లయితే దేవుడు కొత్త శరీరాలను ఎందుకు ఇస్తున్నాడు? నెంబర్ 1.
క్వశ్చన్. నెంబర్ 2 క్వశ్చన్, ఆ శరీరాలని పరలోకంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇవ్వచ్చు కదా, నా సమాధిలోంచే లేపి అదే మెటీరియల్లోంచి ఎందుకు ఇస్తున్నాడు? యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు మిగిలిన అవతార పురుషుల్లాగా తనువు చాలించి వెళ్ళిపోవచ్చు కదా, తనువుని ఇక్కడే ఉంచి వేయచ్చు కదా. తన తనువుని మళ్ళీ ఎందుకు మరణం నుంచి లేపాడు? ప్రేత వస్త్రాలు మాత్రమే మిగిలిపోయాయి, అందులో నుంచి ఆయన శరీరము మహిమ శరీరంతో ఆయన లేచాడు. లేస్తే సరిపోతుంది కదా, ఆ తనువుని తీసుకొని పరలోకానికి ఎందుకు వెళ్ళాడు? సో కేవలం ఆత్మ మాత్రమే ప్రాముఖ్యమైనది అనేటువంటి భావన నుంచి మనం బయటికి రావాలి. దేవుడు ఆత్మను, ప్రాణాన్ని, శరీరాన్ని కలబోసి సృష్టించాడు. దేవుడు జతపరిచిన దాన్ని మనుషులు వేరు చేయకూడదు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందాక యెరూషలేం పట్టణం గురించి మాట్లాడాము, దాని గురించిన ఇంకో ప్రశ్న వచ్చిందండి. యెరూషలేము మందిరం కట్టినప్పుడు దాంట్లో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము 4 భాగాలుగా చేశారు. అది వాస్తు కాదా అని చెప్పేసి కూడా అడుగుతారు. ఎలా అంటే ప్రతిదీ 4 భాగాలు ఉన్న ప్రతిదీ వాస్తు అయితే, ఇప్పుడు హోటల్కి వెళ్తే 4 గిన్నెలు పెడతారు, కలిసి ఉంటాయి అవి. 4 భాగాలు ఉంటే వాస్తు అయిపోతుందా? అసలు వాస్తు శాస్త్రాన్ని చదవమనండి. వాస్తు శాస్త్రాన్ని చదివితే, ఇప్పుడు వాస్తు శాస్త్రంలో ఒక చతురస్రం తీసుకుంటే 4 భాగాలు ఎలా చేస్తారు? ఈస్ట్ నుంచి వెస్ట్ కి గీత గీస్తారు, మేల్ లైన్. నార్త్ నుంచి సౌత్ కి గీత గీస్తారు, ఫిమేల్ లైన్. ఈ 2 లైన్స్ ఎక్కడ మీట్ అవుతాయి అంటే సెంటర్ లో మీట్ అవుతాయి. 4 భాగాలని చేశారు అక్కడ. కానీ అక్కడ కూడా 4 భాగాలు ఉన్నాయి. ఆ 4 భాగాలు ఎలా ఉన్నాయి? ఒక దాంట్లో ఒకటి సబ్సెట్ గా ఉంది. ముందు దేవాలయం ఉంటుంది, అందులో అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది, దాని చుట్టూ పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్తాడు. ఆ తర్వాత యూదులు మేల్స్ ఉంటారు, ఆ తర్వాత ఫిమేల్స్ ఉంటారు, ఆ తర్వాత అన్యులు ఉంటారు. ఇది ఎలా ఉంది? ఒక డబ్బాలో డబ్బాలాగా ఉంది. ఇది అట్లా లేదు, 4 విడి భాగాలు, 4 క్వాడ్రంట్స్ లాగా. సో అలా తీసుకున్నా కూడా అది వాస్తు కిందకి అవ్వదు కదా. తర్వాత ఈ ప్రదేశాన్ని వాళ్ళు ఏమంటున్నారంటే సెంటర్ ని బ్రహ్మ అంటున్నారు. మిగిలిన మొత్తాన్ని మానవ బాడీతో, హ్యూమన్ దేహంతో పోలుస్తున్నారు. కానీ అక్కడ యెరూషలేములో దేవాలయ ప్రాంగణాన్ని మానవ శరీరంతో పోల్చడం గాని, బ్రహ్మతో పోల్చడం గాని ఎక్కడ జరగలేదు. సో కనుక ఇదంతా కూడా మిడిమిడి జ్ఞానంతో వస్తున్నటువంటి ఆలోచన. పూర్తిగా బైబిల్ జ్ఞానాన్ని ఉండాలండి మనకి. ఒక పక్కన పాత నిబంధన జ్ఞానం పూర్తిగా లేదు మనకి, చూసారా. ఇంకో పక్కన వాస్తు గురించి పూర్తిగా స్టడీ చేయాలి, చూసారా. గత 16 సంవత్సరాల్లో నేను ఈ పని చేశాను కాబట్టి ఈ రోజు ఇక్కడ నించున్నాను. ఈ 2 చేసిన తర్వాత అప్పుడు చెప్పమనండి ఒకళ్ళని వచ్చి వాస్తు బైబిల్లో ఉందని. చెప్పలేరు. ఎందుకంటే ద బేసిక్ టెనెట్స్ ఆఫ్ వాస్తు go against the basic tenets of the Bible. బైబిల్ ప్రాథమిక సత్యాలతోటి వాస్తులో ఉన్నటువంటి ప్రాథమికమైన సూత్రాలు, సత్యాలు, నమ్మకాలు విభేదిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో బైబిల్కి వాస్తుకి సంబంధం లేదు, ముడిపెట్టడం పాపం. ఓకే అండి, ఇంకో కాల్ తీసుకుందాం. జీవన్ గారు దుబాయ్ నుంచి కాల్ చేస్తున్నారు. ప్రైజ్ దలాడండి జీవన్ గారు. ప్రైజ్ దలాడండి జీవన్ గారు. హలో, ప్రైజ్ దలాడండి. ప్రైజ్ దలాడండి. మీ ప్రశ్న చిన్న, నేను ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నానండి. అయితే ఇల్లు కట్టుకునేటప్పుడు సిద్ధాంతం పిలిపించి మరి అవన్నీ చూపిస్తారు కదా, అది చేయడం కరెక్టా కాదా? బైబిల్ నుంచి ఏమన్నా సొల్యూషన్ ఉందా? చెప్పారు కదా, అడిగిన ప్రశ్ననే మనం మళ్ళీ అడుగుతున్నాం సార్. మీరేమనుకోకండి, అసలు వాస్తు లేదు సార్. వాస్తు లేనప్పుడు సిద్ధాంతం ఎక్కడి నుంచి తీసుకురాను నేను? ఒక అబద్ధానికి సంబంధించినటువంటి సిద్ధాంతులే వీళ్ళు. అదొక భ్రమ. నేను ఈ వేదిక మీద నుంచి ఛాలెంజ్ చేస్తున్నాను, బెన్హర్ గారి అనుమతితోటి ఏ వాస్తు సిద్ధాంతనైనా తీసుకొచ్చి ఇక్కడ ఎదురుగా నిలబెట్టండి, నేను నిలబడతాను. నిరూపించమనండి వాస్తుని. సైన్స్ అని నిరూపించమనండి, హేతుబద్ధమని నిరూపించమనండి, లేకపోతే వాక్యానుసారం అని ఏ పాస్టర్నైనా నిరూపించమనండి. ఇవి జరిగిన నాడు అప్పుడు సిద్ధాంత దగ్గరికి వెళ్ళాలా లేదా మనం చర్చించుకుందాం. ఇట్ ఈస్ మై ఓపెన్ ఛాలెంజ్. థ్యాంక్ యూ అండి. మరి ఆఖరి నిమిషాల్లో ఉన్నాం. మరి ఈ ప్రశ్నలు మనం ఇంకా 2 ప్రశ్నలు. అండి, క్రైస్తవులు వాస్తును నమ్మితే ఏమవుతుంది అనే ప్రశ్న. రైట్ అండి, చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. వాస్తుని మనం నమ్మడం వల్ల ఏం చేస్తున్నాం అంటే మనం బైబిల్కి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తున్నాం. ఎందుకంటే మీకు కొన్ని విషయాలు నేను వివరిస్తాను. వాస్తు సృష్టికర్తను గుర్తించదు,
సృష్టికర్తను గుర్తించదు. సృష్టికర్త అంతటి మీద ఆధిపత్యం వహించాడని గుర్తించదు. అపోస్తల కార్యంలో మనకు చాలా స్పష్టంగా ఆయన జగత్తు మొత్తానికి అంటే ఆకాశమునకును భూమికిని ప్రభు అయి ఉన్నాడు అని మనకు సుస్పష్టం. బైబిల్ బోధ ఏంటంటే సృష్టికర్త దేవుడు, ఆ దేవుడు ఒక్కడే, ఆ దేవుడు బైబిల్ దేవుడు. ఆ దేవుడు సృష్టి అంతటి మీద పరిపాలన చేసేవాడు. సృష్టిని సృష్టించాలన్నా, దాన్ని వినాశనం చేయాలన్నా, దాన్ని మార్పు చేయాలన్నా, దాన్ని కొనసాగించాలన్నా ఆయన తన మాట చేత చేస్తాడు. తన మహత్తు గల మాట చేత ఆయన ప్రపంచంలో నిర్మించి నిర్వహిస్తున్నాడు. ఇది బైబిల్ బోధ. వాస్తవం ఏం చెప్తుంది? సృష్టి నన్నేదో కంట్రోల్ చేస్తుంది, పంచభూతాలు నా మీద ప్రయోగం చేస్తాయి. చూడండి, ఎందుకని భారతదేశం నుంచి మొట్టమొదట ఇంద్రగ్రహం మీదకి వెళ్ళలేకపోయారు? ఎందుకంటే ఇంద్రుడు నాకంటే గొప్పవాడని భారతీయుడు అనుకున్నాడు. కానీ అమెరికా వాడు ఎందుకు వెళ్ళగలిగాడంటే బైబిల్ చదవడం వల్ల వెళ్ళగలిగాడు. ఓకే. మొట్టమొదటిసారి నీల్ ఆమ్స్ట్రాంగ్ మూన్ మీదకి వెళ్ళినప్పుడు జరిగినటువంటి అద్భుతం ఏంటంటే, వాళ్ళు వెళ్ళి అక్కడ నుంచి ఓపెన్ చేసి ఆదికాండంలో మొట్టమొదటి పేజీ ఓపెన్ చేసి బైబిల్ చదివారు. ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృజించాను అనే మాటను చదివారు. ఓకే. ఫస్ట్ చేసిన పని అది. ఓకే. అంటే బైబిల్ ఏం చెప్తుంది? ఆదికాండం మొదటి అధ్యాయం మనం చదివితే ఆదామును హవ్వను పిలిచి మిమ్మల్ని నా స్వరూపంలో చేసుకున్నా, కాబట్టి నాలాగా మీరు పరిపాలించే శక్తి మీకుంది, కాబట్టి ఈ భూమిని ఏలండి, మీరు ఫలించి విస్తరించి భూమిని నిండించి విస్తరించి అభివృద్ధి చెంది భూమిని స్వాధీనం చేసుకోమని, ఈ సృష్టిని అంతటినీ స్వాధీనం చేసుకోమన్నది. ఆకాశం మీద ఉన్న పక్షులకి మీద కూడా మీకు అధికారం, సముద్రం మీద కూడా మీకు అధికారం ఇచ్చాను అన్నాడు. సో కాబట్టి ఇక్కడ నుంచి సైన్స్ పుట్టింది. ఫ్రాన్సిస్ బేకన్ చెప్పింది అదే. మోడర్న్ సైన్స్ కి పితామహుడిగా పేరుగాంచినటువంటి ఫ్రాన్సిస్ బేకన్ నీకు ఎలా వచ్చింది సైన్స్ కి పునాదులు వేయడానికేనంటే ఆదికాండం మొదటి అధ్యాయం చదవడం వల్ల తెలిసిందే అని అన్నాడు ఆయన. చూసారా? సో కనుక సృష్టికర్తను గుర్తిస్తుంది బైబిల్, ఆయన గొప్పతనాన్ని గుర్తిస్తుంది బైబిల్. కానీ వాస్తు దానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. బైబిల్ ఏమంటుంది? నువ్వు భూమిని పాలించగలవంటుంది. వాస్తు ఏమంటుంది? నువ్వు భూమిని ప్రసన్నం చేసుకోవాలి, పంచభూతాన్ని ప్రసన్నం చేసుకోవాలి, అగ్నిని పూజించాలి, వాయువుని పూజించాలి, వర్షాన్ని పూజించాలి, సూర్యుడిని పూజించాలి అని చెప్తుంది. బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు పూజించకూడదు. రోమాపత్రిక మొదటి అధ్యాయంలో ఏమనుంది? దేవుడికి ఎందుకు కోపం వచ్చింది? ఎందుకు వారిని భ్రష్ట మనసుకు అప్పగించాడు? వారు సృష్టికర్తను ఎరిగియు సృష్టికర్తను సృష్టికర్తలాగా గౌరవించలేదు, పూజించలేదు. చూసారా? పూజించకపోగా సృష్టమునే సృష్టికర్తగా వాళ్ళు సృష్టాన్ని సృష్టికర్తని కన్ఫ్యూజ్ చేసి సృష్టముని సృష్టించబడిన దాన్ని సృష్టికర్తగా ఎంచారు. వాస్తు చేస్తున్న పని అదే కదా. వాస్తు చేస్తున్న పని అదే కదా. కాబట్టి వాస్తు దేవుని సర్వాధికారాన్ని ధిక్కరిస్తుంది. వాస్తు దేవుని సర్వాధికారాన్ని నిరాకరిస్తుంది, శంకిస్తుంది, అనుమానిస్తుంది, దానికి ఎదురొడ్డుతుంది. కాబట్టి వాస్తు పాపం. వాస్తు విగ్రహారాధనకు నడిపిస్తుంది. నేను వాస్తుని పాటించినప్పుడు నాకు తెలిసి గాని తెలియక గాని అష్టదిక్పాలకుల్ని నేను పూజించినట్టే. ఓకే. చూసారా? రెండవది, వాస్తు మనిషి గౌరవాన్ని కించపరుస్తుంది. బైబిల్ ఏం చెప్తుంది? మానవుడు దేవుని స్వరూపి. స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించాడు. స్త్రీ అయినా పురుషుడైనా దేవుని స్వరూపి. ఈ స్త్రీ పురుషులు దేవుని స్వరూపి అయినప్పుడు మీరు ఈ సృష్టి అంతటి పైన అధికారం కలిగిన వాళ్ళు అని బైబిల్ చెప్తుంది. అంటే సృష్టిలో మనిషిని ఉత్కృష్టమైన వాడిగా దేవుడు చేశాడు. కానీ వాస్తవం చెప్తుంది, నువ్వు సూర్యుడి కంటే తక్కువ వాడివి, నువ్వు భూమి కంటే తక్కువ వాడివి, నువ్వు గాలి నీరు అగ్ని కంటే తక్కువ వాడివి, నువ్వు దిక్కుల కంటే తక్కువ వాడివి, వాటికి నువ్వు భయపడాలి అని చెప్తుంది వాస్తు. అంటే మనిషికి దేవుడిచ్చినటువంటి ఆ గొప్పతనాన్ని, ఆ వైభవాన్ని, ఆ విశిష్టతను, ఆ ప్రత్యేకతను, ఆ గౌరవాన్ని తీసిపారేస్తుంది వాస్తు. కాబట్టి వాస్తు బైబిల్కి వ్యతిరేకం. ఒక్క వచనం నేను చదవాలనుకుంటున్నానండి. ప్లీజ్. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము. ఇది వాస్తుకి చాలా అవసరమైనటువంటి వచనం. ఎందుకంటే వాస్తు ఎక్కువ శాతం 90% దీని మీద ఆధారపడి నడుస్తోంది. ఈరోజు హిందువు కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ వాస్తు ఎందుకు పాటిస్తున్నాడంటే సార్, భయం వల్ల. అది కూడా ప్రాణ భయం వల్ల. చూసారా? బైబిల్ ఏం చెప్తుందో చూడండి. కాబట్టి 2వ అధ్యాయం 14వ వచనం, 201వ పేజీ హెబ్రీ పత్రిక. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపు చేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత, మళ్ళీ చదువుతున్నాను, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను.
యేసుప్రభు ఎందుకు వచ్చాడండి? అకార్డింగ్ టు హీబ్రూస్ 2:14 and 15 యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? జీవితకాలం అంతా మరణము యొక్క దాస్యము కింద ఉన్నాం. ఏ దాస్యం అది? మరణ భయం అనే దాస్యం. ఎవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారంట? మరణం యొక్క బలము గలవాడు అనగా అపవాది. చూసారా వాస్తులో ఏం జరుగుతుందండి? ఈ గేటు ఇక్కడ పెట్టకపోతే నువ్వు చచ్చిపోతావు. ఇంకా మీకు నేను చదివి వినిపించలేదు. నువ్వు కానీ ఈ పని చేయకపోతే మీ ఆవిడ లేచిపోద్దని కూడా చెప్తారు సిద్ధాంతులు. ఉంది నా దగ్గర, ఉంది దానికి ఎవిడెన్స్ ఉంది నా దగ్గర. ఓకే, నీకు కిడ్నీ ప్రాబ్లం వచ్చి చచ్చిపోతావు అని చెప్తాడు. చూసారా, ఇలా ఎన్నో రకాలైన భయాలు, ప్రాణభీతి, ప్రాణభయం ఉంది. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందండి? యేసు ఎందుకు వచ్చాడంటే ఈ లోకానికి? ప్రాణభయం నుంచి మనల్ని విడిపించడానికి. ఏం చేశాడంటే ఆయన మరణం యొక్క దాస్యం నుంచి మనల్ని విడిపించడానికి, మరణం యొక్క భయం నుంచి మనల్ని విడిపించడానికి మరణంలోకి ప్రవేశించాడంట. ప్రాబ్లంని సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి? ప్రాబ్లంకి వెన్ను చూపించకూడదు. అవునండి, ప్రాబ్లంని ఎదుర్కోవాలి. ద గ్రేటెస్ట్ ప్రాబ్లం, ది అన్సాల్వ్డ్ ప్రాబ్లం ఫ్రమ్ సెంచరీస్ టుగెదర్ ఏంటి ఈ ప్రపంచంలో? డెత్, మరణం. ఏ సైన్స్ టెక్నాలజీ, ఏ మేధావి, ఏ గురువు ఇంతవరకు దాన్ని చేయలేకపోయాడు. అందుకనే మరణం వచ్చేటప్పటికి వాళ్ళు సజీవ సమాధానం వెళ్ళిపోతా ఉంటారు, గుంట దూకం దాంట్లోకి వెళ్ళిపోతా ఉంటారు. కానీ ఈయన అలా చేయలే. ఈయన మరణంలోకి వెళ్ళాడు, నిజముగా మరణించాడు. ఆయన గుండెల్లోకి శూలం దించినప్పుడు, దాన్ని బయటికి లాగినప్పుడు, ఆ యారో హెడ్ చీల్చుకొని వచ్చినప్పుడు రక్తము నీళ్లు వేరుగా వచ్చాయి, రక్తం గడ్డగట్టి వచ్చింది. గుండెలో రక్తం గడ్డగట్టిందంటే ఖచ్చితంగా ఆయన చనిపోయాడు. 1978లో అమెరికన్ మెడికల్ జర్నల్లో ఈ రీసెర్చ్ ఆర్టికల్ వేశారు. దిస్ ఇస్ అ మెడికో లీగల్ కేస్, ఎమ్మెల్సీ అంటాం. ఎమ్మెల్సీ కింద దీన్ని చదువుతారు. ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ ని ప్రతి మెడికో చదువుతాడు ఎమ్మెల్సీ కింద. ఓకే, చూసారా? సో హీ వాజ్ యాక్చువల్లీ డైడ్ ఆన్ ద క్రాస్. అటువంటి ఆయన్ని తీసుకెళ్లి 2 ఏనుగులు తప్ప తొలగిస్తే తప్ప బయటికి రానటువంటి రాయి వేసి మూసేసినటువంటి రాతి గుహలో పెట్టేశారు. ఆయన బయటకు వచ్చాడు, మరణాన్ని గెలిచాడు. ఒక్కళ్ళు చూడలేదు, ఇద్దరు చూడలేదు, 500 మంది చూశారు. అందరూ భ్రాంతికి లోనవరు. సో అటువంటి దేవుడు, మరణాన్ని గెలిచిన దేవుడు మనకున్నాడు. కాబట్టి క్రైస్తవులు ఒకవేళ ఈరోజు మరణదాస్యం కిందకి వెళ్ళారనుకోండి, మళ్ళీ దాని అర్థం ఏంటండి? పునరుద్ధానుడైన యేసుక్రీస్తు కంటే ఈ అష్టదిక్పాలకులు లేని వారికి అపవాది ఎవరైతే మరణ భయించదు ఎవరు బ్లాక్మెయిల్ చేస్తారు? అపవాది బ్లాక్మెయిల్ చేస్తారు. అదే బైబిల్ చెప్తుంది. సో అపవాదికి చోటు ఇవ్వకండి అని పౌలు చెప్పాడు. సో అపవాదికి చోటు ఇచ్చినట్టే వాస్తు చేస్తే. నేను మరణ భయంతో ఏదైనా చేశాను అంటే అపవాదికి చోటు ఇచ్చినట్టే. మరణ భయం నుంచి విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడట. మరణ భయం నుంచి విడిపించడానికి మరణంలోకి వెళ్ళి మరణాన్ని జయించాడట ఆయన. సో కాబట్టి వాస్తుకి ఎంత వ్యతిరేకంగా బైబిల్ ఉందో చూడండి. ఇంకా మనం చెప్పాలి అంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, కొలసీ పత్రిక 2వ అధ్యాయం చదవమనండి. ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలను పాటించొద్దని, మూల పాఠాల వైపు మళ్ళీ తిరగద్దని. ఇందాక ఆయన అడిగారు ఎందుకు ఆయన గుండు గీయించుకున్నాడు అని. అదే పౌలు ఏం చెప్తాడంటే, మళ్ళీ మీరు మూల పాఠాల వైపుకి వెళ్ళొద్దు, సంప్రదాయాలని, అమావాస్యలని మీరు పాటించొద్దు, పండుగలని పాటించొద్దని స్పష్టంగా బోధిస్తాడు ఎఫెసీ పత్రికలో, కొలసీ పత్రికలో. సో కనుక వాస్తు ఒక దుస్సంప్రదాయం, వాస్తు ఒక దురలవాటు, వాస్తు ఒక తప్పుడు వరల్డ్ వ్యూ, తప్పుడు అవగాహన, అపోహ. వాస్తు విగ్రహార్పితమైనది. వాస్తు వాక్యం యొక్క బేసిక్ టీచింగ్స్కి వ్యతిరేకంగా ఉన్నది. ఎప్పుడైతే నేను వాస్తుని పాటిస్తానో దేవుని అధికారాన్ని శంకించిన వాడిని, ధిక్కరించిన వాడిని, కాదన్న వాడిని అడుగుతాను. ఎప్పుడైతే వాస్తుని పాటిస్తానో నా దేవుడి కంటే వాస్తు బలమైనది అని నేను నమ్మినట్టు అవుతుంది, నా దేవుడిని కించపరిచినట్టు అవుతుంది. ఎప్పుడైతే నేను వాస్తుని పాటిస్తానో నా దేవుడి మీద నాకు నమ్మకం లేదు, ఈ మూఢనమ్మకాల మీదే నాకు నమ్మకం ఉన్నది అని నేను చెప్పినట్టు అవుతుంది. నమ్మకం ఉంచకపోవడము పాపము, అవిశ్వాసం వలన పాపము కలుగును అని కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో పౌలు చెప్తాడు. తర్వాత వాస్తుని పాటించడం వల్ల మానవుడి యొక్క గౌరవాన్ని కించపరిచినట్టు అవుతుంది. ఏ భూమిని అయితే నేను పరిపాలించాలో, ఏ భూమిని అయితే నేను స్వాధీనం చేసుకోవాలో, ఏ ప్రదేశాన్ని అయితే నేను స్వాధీనం చేసుకోవాలో దానికి నేను దాసోహమయ్యి భయంతో వణికిపోతున్నాను. అది నన్ను నేను దిగజార్చుకోవడమే, నన్ను నేను కించపరచుకోవడమే. వాస్తుని పాటించడం వల్ల యేసు సిలువను, యేసు మరణాన్ని, పునరుద్ధానాన్ని నిరర్ధకం చేసినట్టు, యేసు పునరుద్ధాన బలాన్ని నేను తక్కువగా చూసినట్టు, కించపరిచినట్టు. కాబట్టి వాస్తు దేవునికి వ్యతిరేకమైంది. ఫైనల్లీ వాస్తు అష్ట దిక్పాలకుల్ని పూజించినట్టే. కాబట్టి మన దేవుడు రోషము కలిగిన దేవుడు. ఈయన తన మహిమను ఎవరితో పంచుకున్నాడు. పాత నిబంధన గ్రంథంలో అన్ని పాపాల కంటే నీచమైన పాపంగా విగ్రహారాధనను ఆయన అభివర్ణించాడు.
దాన్ని ఆధ్యాత్మిక వ్యభిచారంతో పోల్చాడు. కాబట్టి వాస్తు ఎవరైతే పాటిస్తారో వారు విగ్రహారాధికులు అవుతారు, ఆధ్యాత్మిక వ్యభిచారం చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళు దేవుని నామాన్ని అవమానపరిచిన వాళ్ళు అవుతారు, దేవుని గుండెల్లో గుచ్చిన వాళ్ళు అవుతారు, ఆయన్ను బాధ పెట్టిన వాళ్ళు అవుతారు. విగ్రహారాధన కంటే ఘోరంగా ఆయనను బాధ పెట్టే పాపం లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే ఈ కార్యక్రమంలో మీ పార్టిసిపేషన్ ఎంతో గొప్పది. ఆఖరిగా మీరు వీక్షకులకు ఇచ్చే సందేశం ఏంటి? ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు ఇప్పటిదాకా అడిగిన ప్రశ్నల్లో ఒకటి నేను గమనించింది కామన్గా ఏంటంటే, ఇలా అన్నారండి, అలా అన్నారండి అన్నదానికి ఎంత నమ్మకమో చూసారా? మరి బైబిల్ ఇలా అందండి ఎందుకు నమ్మరండి? ఇది దేవుని వాక్యం అండి, అది మనుషుల వాక్యం అండి, ఎంత తేడా అండి. అవునండి. సో ఎందుకు పక్కింటి వాడో లేకపోతే ఒక స్నేహితుడో ఒక కొలీగో ఒక సిద్ధాంతో ఒక్క మాట చెప్పంగానే అంత ఎందుకు నమ్ముతున్నాం మనం? చేతిలో సత్యవాక్యం ఉంటే, దేవుడు ఎంతో మంది రక్తం ఓడిచితే ఇది మన చేతికి వచ్చింది ఈరోజు. ఈ సత్యవాక్యాన్ని ఎందుకు నమ్మలేకపోతున్నాం? ఇందులో జీవం ఉందని, నిత్య జీవం ఉందని యేసుక్రీస్తు చెప్పడం మనం వినలేదా? దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన మనం జీవిస్తామని, మనుషుడు రొట్టె వలన మాత్రం జీవించడని. మరి మనుషుడు, మీరు మీ ఇళ్లల్లో వాస్తు వలన జీవిస్తారా, దేవుని నోటి నుంచి వచ్చినటువంటి ఈ వాక్యం వల్ల జీవిస్తారా? నేను క్రైస్తవులకు ఇచ్చే సలహా ఒకటే, దయచేసి వాక్యాన్ని లోతుగా పరిశీలన చేయండి. వాక్యంతో అన్నిటినీ కొలవండి, ఎందుకంటే ఇది సత్యం. అసత్యాన్ని కనుక్కోవాలంటే నువ్వు సత్యాన్ని బాగా రంగరించాలి, తెలుసుకోవాలి, ఔపోసన పట్టాలి, సత్యాన్ని జీర్ణించుకోవాలి. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? సత్యం తరపున సాక్ష్యం ఇవ్వడానికి ఆయన పుట్టాడట. ఎవరైతే సత్య సంబంధికులో వాళ్ళు ఆయన రాజ్యంలోకి వస్తారట. వాళ్ళకి అర్థమవుతుందంట, సత్యమును మీరు తెలుసుకుందరు, సత్యం మిమ్ములను స్వతంత్రులుగా చేసు. వాస్తు అనే భయం కింద, వాస్తు అనేటువంటి బానిసత్వం కింద మనం మగ్గిపోతున్నాం. ఎందుకో తెలుసా? సత్యం తెలియక. సత్యముని మీరు తెలుసుకున్నప్పుడు మీరు స్వతంత్రులు అవుతారు. అందుకనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. సత్యాన్ని ఎంత బాగా తెలుసుకుంటే దొంగ నోట్లని, నకిలీలను అంత బాగా అర్థం చేసుకోవచ్చు. మనుషుల మాటను అంత తొందరగా తీసుకోవద్దు. ఈవెన్ ప్రకాష్ వచ్చి రేపు పొద్దున వాస్తు కరెక్టే అని చెప్పినా మీరు చేయవలసిన పని ఏంటంటే వాక్యం చదవాలి. వాక్యం చదవాలి, దీనికి పెద్దపీట వేయాలి. ఎవరైతే వాక్యాన్ని గౌరవిస్తారో వారు దేవుణ్ణి గౌరవించినట్టు, ఎవరైతే వాక్యానికి విధేయత చూపించరో వారు దేవునికి విధేయత చూపించిన వారు అవుతారు. సో దయచేసి వాక్యానికి మీరు లోబడాలని, వాక్యాన్ని లోతుగా చదవాలని, వాక్యాన్ని ధ్యానించాలని, వాక్యాన్ని జీర్ణించుకోవాలని, వాక్యాన్ని పాటించాలని నేను మనవి చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకాష్ గారు. చాలా అద్భుతమైన విషయాలు తెలియజేశారు, అద్భుతమైన సందేశాన్ని కూడా ఇచ్చారు. ఆఖరిగా మీ ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మీ ప్రార్థన దయచేసి మీరందరూ కూడా ఏకీభవించండి. వీక్షకులందరూ తలలో వంచాలని మనం చేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన తండ్రి, రక్షణ టీవీలో అసలైన ప్రశ్న సిసలైన జవాబు కార్యక్రమంలో వాస్తు వాక్యానుసారం అనేటువంటి అంశాన్ని, దాని పూర్వాపరాలని, పుట్టుపూర్వోత్తరాలని, అందులో ఇమిడి ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలని శాస్త్రీయంగా, హేతుబద్ధంగా, వాక్యానుసారంగా, మరి క్రియాశీలకంగా, ప్రాక్టికల్గా విశ్లేషించడానికి మీరు మాకు చూపిన కృపను బట్టి మీకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరు మాకు సాయం చేయకపోతే మేము ఈ పని చేయలేం నాయన. నా ప్రభా, నా కళ్ళు తెరిచారు, మా వీక్షకుల కళ్ళు తెరవండి. నీ వాక్యాన్ని చదువుతున్నప్పుడు అందులో ఉన్నటువంటి విషయాలను గ్రహించకపోగా మా సొంత ఐడియాస్ని మేము వాక్యంపై రుద్దుతున్నాం నాయన. మా సొంత మూఢనమ్మకాలని సమర్థించుకోవడానికి, తప్పించుకోవడానికి తెలుసో తెలియకో మేము వాక్యాన్ని వాడుకుంటున్నాం తండ్రి. ఎంత ఘోరమైన పాపం తండ్రి, మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం తండ్రి. నాయనా, వాక్యాన్ని లోతుగా చదివి నా ప్రభా, ఇది వాస్తుకి, జ్యోతిష్యానికి, మూఢనమ్మకాలకు వ్యతిరేకమైందని, ఇది హేతుబద్ధమైందని, ఇది చారిత్రాత్మకమైందని, అన్నింటికీ మించి ఇది దైవ ప్రేరేపితమైన సత్యమని గ్రహించడానికి కృప చూపించండి తండ్రి. దేవుని వాక్యము, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము తప్పుదిద్దుటకు, శిక్ష చేయుటకు, నీతి యందు శిక్ష చేయుటకు, నాయన ఖండించుటకు నాయన ప్రయోజనకరమైందని మేము ఎరగమా తండ్రి. నాయన వాక్యం యొక్క ప్రయోజనాన్ని మరిచిపోయాం.
ఎందుకంటే వాక్యాన్ని మేము ఎప్పుడు చదవం నాయన, ఎవరో చెబితే వినాలనుకుంటాం. మా మానసిక ఒత్తిడి మేము భరించలేము నాయన. నాయన వాక్యాన్ని లోతుగా పరిశీలన చేసే నాయన బోధకులను, పాస్టర్లను, టీవీ స్పీకర్స్ని, సిద్ధాంతులను, ఎవరినైనా సరే మేము విశ్లేషించడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము ఇతరులను విమర్శించడానికి మీరు మాకు కృప చూపించాలని, బెరయా క్రైస్తవుల్లాగా మమ్మల్ని మీరు మార్చాలని మీ సన్నిధిలో అడుగుతున్నాం తండ్రి. నాయన అనేకులు ప్రభువా ఈరోజు నీ నామానికి అవమానం తెస్తున్నారు మా క్రైస్తవులు. నాయన విగ్రహార్పితమైన దాన్ని నాయన పాటిస్తున్నారు తండ్రి. నాయన నీ గుండెల్ని గుచ్చుతున్నారు, గుణపాలు గుచ్చుతున్నారు నాయన. సర్వాధికారి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు నాయన నిన్ను కించపరుస్తున్నారు నాయన. ఈ భూమిని పరిపాలించమని నువ్వు మమ్మల్ని ఇక్కడ పెడితే నాయన భూమికి దాసోహం అయిపోయి పంచభూతాలు మమ్మల్ని పరిపాలిస్తున్నామని నమ్ముతున్నావు నాయన. మమ్మల్ని క్షమించండి తండ్రి. నాయన నీ యొక్క మహిమను ఎవరితో పంచుకోగలిగే దేవుడు కాదు నాయన, నువ్వు రోషం కలిగిన దేవుడు. నా ప్రభువా, తన పేరు మీద బలిపీఠం కడితే పౌలు బట్టలు చించుకున్నాడు ప్రభా. అష్టదిక్పాలకుల్ని మేము ఎలా పూజించగలం నాయన? అగ్ని దేవుడికి ఆహుతి ఇవ్వడానికి పాలు ఎలా పొంగించగలం నాయన మేము? ప్రభా, మమ్మల్ని ఈ భయంకరమైనటువంటి అసత్యాల నుంచి, మూఢనమ్మకాల నుంచి, అవిశ్వాసాల నుంచి విడిపించమని అడుగుతున్నాం తండ్రి. సత్యాన్ని తెలుసుకోవడానికి మాకు కృపనివ్వమని అడుగుతున్నాం తండ్రి. ఆంధ్రదేశ క్రైస్తవ్యాన్ని, భారతదేశ క్రైస్తవ్యాన్ని ఇటువంటి విగ్రహారాధన నుంచి, ఇటువంటి అసత్యాల నుంచి, అవిశ్వాసాల నుంచి, మూఢనమ్మకాల నుంచి, నాయన ఇటువంటి భయాల నుంచి, నాయన దిగులు నుంచి, గుబులు నుంచి, గిలి నుంచి, నాయన అపవాది యొక్క తంత్రాల నుంచి మీరు విడిపించాలని, నీ యొక్క ఆత్మ పరిచర్యకు, నీ కార్యసిద్ధికి మా క్రైస్తవ లోకాన్నంతటినీ, క్రైస్తవ ప్రజానీకాన్నంతటినీ, క్రైస్తవ నాయక గణాన్నంతటినీ అప్పగించుకుంటూ యేసుక్రీస్తు సర్వాధికారుడైనటువంటి, దేవాతి దేవుడైనటువంటి, దిక్పాలకులు ఒకవేళ ఉంటే వారికి పైన నాయన ఆసీనుడైనటువంటి వారు, నాయన ప్రతి మరణాన్ని గెలిచినటువంటి, నాయన మరణాన్ని కూడా మింగివేసినటువంటి పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే ఈ కార్యక్రమంలో వాస్తు గురించి చూసాం. ఇంకా ఏదైనా ప్రశ్నలు ఉన్నట్లయితే మాకు రాయండి. మా అడ్రస్ అసలైన ప్రశ్న సిసలైన జవాబు, కేర్ ఆఫ్ రక్షణ టీవీ, పోస్ట్ బాక్స్ నెంబర్ 1832, ముషీరాబాద్, హైదరాబాద్ 5,20,000. వచ్చే వారం అసలైన ప్రశ్న సిసలైన జవాబులు కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.